సో అందరూ కూడా క్విక్‌గా మీ టెస్టిమోనీస్ అందరూ కూడా ఓన్లీ టెస్టిమోనీస్ కోసమే మాట్లాడండి ఇవాళ సెషన్ అంతా కూడా. ఓన్లీ టెస్టిమోనీస్. సో టెస్టిమోనీ అయిపోయిన తర్వాత ఒకవేళ కొత్త వాళ్ళందరూ కూడా లీవ్ అయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. చాలా అద్భుతమైన అప్డేట్ కూడా రావడం జరిగింది ఇవాళ సీఎండీ సార్. పేరు వచ్చేసి వెంకటరాజు. సో నేను ఈ ప్రొడక్ట్ గత 2.5 సంవత్సరాల క్రితం తీసుకున్నాననమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ హెల్త్ కోసం తీసుకున్నాను ఈ ప్రొడక్ట్ నేను. మా అమ్మకు నిద్ర ప్రాబ్లమ్ ఉండేదన్నమాట. సో గత కొన్ని సంవత్సరాలుగా ఒక 10 సంవత్సరాలుగా సఫర్ అయితుండే నిద్ర విషయంలో తను. ఎన్నో రకాల హాస్పిటల్ చూపించినా సరే, సో మందులు ఇచ్చేవాళ్ళు గానీ, మందులు వేసుకున్నంత సేపు మాత్రమే బాగుండేది. మళ్ళీ తర్వాత అదే ప్రాబ్లమ్ ఉండేది. ఆ విధంగా కంటిన్యూగా మందులు మింగాల్సొచ్చేదన్నమాట పడుకోవడానికి కూడా. సో ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ నేను తీసుకున్నానో గత 10 సంవత్సరాలుగా సఫర్ అయిన ప్రాబ్లమ్ దాదాపుగా ఒక ₹10,00,000 ఖర్చు కూడా అయిందన్నమాట అన్ని సంవత్సరాల కోసం గాను. సో అయినా సరే ఎక్కడ కూడా మందులు లేకుండా అనేది మళ్ళీ అది అవ్వలేదన్నమాట. సో కాబట్టి ఎప్పుడైతే నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నానో, సో తీసుకున్న 1 మంత్‌లోనే అన్నమాట టోటల్‌గా సో నిద్ర విషయంలో టోటల్‌గా మెడిసిన్ ఫ్రీ అయిపోయిందన్నమాట మా అమ్మ. సో మందులు లేకుండానే హ్యాపీగా పడుకోవడం స్టార్ట్ చేసిందన్నమాట. ఒకప్పుడు మందులు యేసుకున్నా గూడా ఒక 2 గంటలు, 3 గంటలు పడుకునే తను, సో ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత సో దాదాపుగా 7 గంటలు, 8 గంటలు హ్యాపీగా పడుకుంటుందన్నమాట. సో జస్ట్ బెడ్ మీద పడుకోవడం ద్వారా. సో రియల్‌గా మిరాకిల్ అనిపించిందన్నమాట రిజల్ట్. సో దానివల్ల మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ తీసుకున్నాను నా వైఫ్ కోసం. తనకు కూడా మైగ్రేన్ హెడేక్ ఉండేది. సో, ఆ మైగ్రేన్ హెడేక్ కూడా గత 5, 6 సంవత్సరాలుగా సఫర్ అయిన ప్రాబ్లమ్. సో, ప్రతి ఆల్టర్‌నేట్ డే ఆ విధంగా మందులేసుకోవాల్సొచ్చేదన్నమాట తనకు. కానీ ఈ ప్రోడక్ట్ కొన్న తర్వాత టోటల్ మిరాకిల్ రిజల్ట్స్ అన్నమాట. సో, ఇప్పటి వరకు కూడా మళ్ళీ మైగ్రేన్ అనే ప్రాబ్లమ్ రాలేదు ఇప్పటి వరకు కూడా. సో, అంత అద్భుతంగా రిజల్ట్ తీసుకోవడం జరిగింది. సో, దాని ద్వారా ఆ విధంగా నా ఇంట్లో రిజల్ట్ వచ్చిన తర్వాత కొన్ని వందల, వేల మందికి హెల్ప్ చేయడం జరిగిందన్నమాట ఈ ప్రోడక్ట్‌ని మళ్ళీ. అంటే డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని కొన్ని వేల మందికి తీసుకెళ్లడం జరిగింది. సో, ప్రతి ఇంట్లో సో, రియల్‌గా ఆనందం అన్నమాట. బ్లెస్సింగ్స్ వస్తున్నాయని చెప్పొచ్చు ఈ ప్రోడక్ట్‌ని. సో, నేను వాడుతూ నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇవ్వడం ద్వారా. సో, ఈ విధంగా నా ఇంట్లో వచ్చిన అద్భుతమైన రిజల్ట్ అన్నమాట రియల్‌గా. ఏపీ, తెలంగాణలో కొన్ని వేల మంది ఇండ్లల్లో సంతోషాన్ని ఇవ్వగలిగాను. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ఇది నా టెస్టిమోనీ. సో, మీరు ప్రతి ఒక్కరు కూడా టెస్టిమోనీ ఇవ్వండి. మీకొచ్చిన రిజల్ట్ ప్రతి ఒక్కరు గూడా. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిబాబు సార్ వెల్కమ్ అండి. అన్‌మ్యూట్ సార్ మీరు. సో, మీ టెస్టిమోనీ చెప్పండి. యెస్ సార్. వెల్కమ్ సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? క్లియర్ ఉంది సార్. ఓకే సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. మా ఇంట్లో వచ్చేసి సార్ మాదే ఏంటంటే మా మేనల్లుడు అన్నట్టు లాస్ట్ 3 ఇయర్స్ నుండి బెడ్కే పరిమితం అయింది అన్నట్టు. ఏమంటారు అది వాయిస్ బ్రేక్ అయితుంది సార్. బ్రేక్ అవుతుందా సార్ వాయిస్? సార్ సిగ్నల్ కరెక్ట్ లేనట్టుంది చూడండి. ఓకేనా సార్ ఇప్పుడు? ఓకే. ఓకే. కంటిన్యూ చేయండి. ఓకే. బై బర్త్ ఆ అబ్బాయికి వచ్చేసి సార్ స్ట్రక్ అయిపోయింది సార్ మళ్ళీ మీ వాయిస్. 14 సాయిబాబు సార్ మీ వాయిస్ స్ట్రక్ అయిపోయింది టోటల్‌గా. యెస్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మన ప్రొడక్ట్ టెస్టిమోనియల్స్ లో మైసెల్ఫ్ నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. విషయం ఏంటంటే నేను వాడుతున్నప్పుడు నేను డయాబెటిక్ సార్ 16 ఇయర్స్ నుంచి. డయాబెటిక్ లో నాకు డయాబెటిక్ రిజల్ట్ రావాలని నేను తీసుకున్నా ఫస్ట్. కానీ నాకు ఒక దాదాపు 40-50 డేస్ వరకు పెద్దగా రిజల్ట్ అనిపించలేదు నాకు. కానీ నేను వాడే క్రమంలో టెస్టులు చేసుకోవడం మొదలుపెట్టాను.
తర్వాత షుగర్ ఎక్కువైనప్పుడల్లా కాళ్ళు చేతులు లాగుతుండేవి. సో అది మెల్లమెల్లగా తగ్గిపోయింది, మొత్తానికి కాళ్ళు చేతులు లాగడం కూడా తగ్గిపోయింది. ఇంకా నేను ఏం చేశానంటే HbA1c టెస్ట్ చేయించుకున్నా. చేయించిన తర్వాత అది వండర్ఫుల్ గా నాకు జస్ట్ 7 పాయింట్స్ వచ్చింది. ఎప్పుడు 9, 9.5, 10 దాకా వచ్చేది HbA1c. అట్లాంటిది 7కి వచ్చింది నాకు. దాంతో నేను ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించిన తర్వాత ఇన్సులిన్ వాడుతున్నావు కదా అన్నాడు. అవును సార్ ఇన్సులిన్ వాడుతున్నా, మధ్యాహ్నం పూట 25 యూనిట్స్ వేసుకుంటున్నా సార్ అని అడిగితే, ఇంకెందుకు నీకు HbA1c నార్మల్ వచ్చింది, షుగర్ కూడా నీకు 200 బిలోనే వచ్చింది కదా, టాబ్లెట్ మీద మెయింటైన్ చేయొచ్చు అన్నాడు. సో దాంతో అప్పటి నుంచి నేను ఇన్సులిన్ మానేశాను. తర్వాత నాకు డ్రాస్టికల్ గా చేంజ్ ఏంటంటే సార్, నేను కాలేజీలో 1-2 క్లాసులు తీసుకుంటే అలసిపోయేవాడిని. అట్లాంటిది నేను అది మానేసి మన క్లాసులు తీసుకోవడం మొదలు పెట్టిన. మన క్లాసులు తీసుకోవడం మొదలు పెడితే పర్ డే వచ్చేసి దాదాపు 6 నుంచి 7 డెమోలు చేసేసా డైలీ. అట్లా చేస్తా ఉన్నా, ఇప్పటికి కూడా అట్లా చేస్తా ఉన్నాను. నేను ఒక 6 నుంచి 7 డెమోలు ఈజీగా ఇవ్వగలుగుతున్నా, ఒక గంటన్నర సేపు క్లాస్ ఇవ్వగలుగుతున్నా సార్. నా చేంజెస్ చూసి మా ఇంట్లో వాళ్ళు కానీ మన టీం మెంబర్స్ కూడా చాలా వండర్ఫుల్ ఫీల్ అవుతుంది. అదొక టెస్టిమోనీ అయితే సార్. నేను ఇచ్చిన వాళ్ళల్లో చాలా మంది సార్ నిజంగా సార్ చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చారు సార్, మాకు హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు దండం పెట్టాలి సార్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతుండే. ఇట్లా వాళ్ళతోని కొన్ని టెస్టిమోనియల్స్ కూడా నేను రికార్డ్ చేసినవి ఉన్నాయి నా దగ్గర. సో వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి ఒక దేవుడిచ్చిన వరం సార్ మాకు అనే విధంగా మాట్లాడుతుంది. ఒక థైరాయిడ్ పేషెంట్ కి ఇచ్చిండి, ఇప్పుడు కాదు సార్, దాదాపు ఒక 10 months బ్యాక్ థైరాయిడ్ పేషెంట్ కి ఇస్తామే. లేడీ ఒక 35 years ఉంటుంది సార్. 6 నెలల నుంచి మందులు వాడుతుండేనట. ఆమె వాళ్ళ భర్తకు చెప్పినప్పుడు డైరెక్ట్ నా దగ్గర తీసుకొని వచ్చిండు. ఆమె రిపోర్ట్ పట్టుకొని వచ్చిండు వాళ్ళు. ఆమె థైరాయిడ్ టెస్ట్ లో 7.8 రిపోర్ట్ లో ఉండే. ఈ కిట్ తీసుకెళ్లి వాడండి అమ్మా, వాడిన తర్వాత ఒక 1 నెల రోజుల తర్వాత ఒకసారి టెస్ట్ చేయించుకోండి, మళ్ళీ చూడండి అని చెప్పాను నేను. చెప్తే ఆమె జస్ట్ 21 days మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళింది సార్. వాళ్ళు 21 days హాస్పిటల్కి వెళ్ళి చేయించుకొని రిపోర్ట్ పట్టుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. వండర్ఫుల్ సార్, ఏం చేసింది సార్, ఏం మాయ ఉన్నది సార్ ఇందులో, 7.8 ఉన్న థైరాయిడ్ ఆమెది 3.5కి వచ్చేసింది, నార్మల్ అయిపోయింది కంప్లీట్. సార్ ఏం సార్ 21 days కదా నేను వాడింది, గత 6 నెలల నుంచి నేను మందులు వాడుతుంటిని, మందులు వాడిన ప్రతి నెల టెస్ట్ చేయించుకున్నా సార్, 6 నెలల్లో ఎప్పుడు నాకు థైరాయిడ్ తగ్గలేదు, అట్లాంటిది ఇది వాడిన 21 రోజుల్లో నాకు ఎట్లా తగ్గింది సార్, ఇంత వండర్ఫుల్ గా ఏమున్నా సార్ ఇలా అంటది. అంటే అదంతా మీ బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ మీద డిపెండ్ అయిద్దమ్మా, అట్లా రిజల్ట్ వచ్చింది, హ్యాపీగా ఉండండి అంటే ఇమ్మీడియట్ గా ఏం చేసిందంటే వాళ్ళ బావగారికి కూడా నడుము నొప్పి ఉంది సార్, ఆ నడుము నొప్పి పోవడం కోసం అర్జెంట్ గా ఒకటి కావాలి సార్ నాకు తెచ్చియండి అని. సో అప్పుడు వెంటనే వాళ్ళ బావగారు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన నడుము నొప్పి తగ్గడం, ఎందుకు ఆయన వండర్గా 7 days నాకు ఫోన్ చేసిండు సార్. 7 days లో ఫోన్ చేసి ఏమంటాడు, ఏం సార్ ఇంత వండర్గా నాకు, నేను అసలు పొలం దగ్గరికి వెళ్ళి మోటార్ స్టార్ట్ చేసుకునే విధంగా కూడా నడిచి వెళ్ళడానికి కూడా నాకు ఓపిక ఉండేది కాదు, 10 నిమిషాలు నడిస్తే నేను అరగంట వండుకోవాల్సి వచ్చేది, అట్లాంటిది నేను 6 రోజులు 7 రోజులే అవుతుంది సార్, నేను డైరెక్ట్ బాయ్ దగ్గరికి వెళ్ళి నేను పంప్ సెట్ ఆన్ చేసుకొని వస్తే రాగలుగుతున్నా, ఈ వారం రోజుల్లో ఏం జరిగింది సార్ నాకు ఇంత తొందరగా అంటాడు. అవి అట్లా నాకు ఒక 2-3 వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ అవి. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటారు మన ఆఫీస్కి వచ్చి వాళ్ళు, సార్ చాలా బాగున్నారు సార్, మీరు మంచి సర్వీస్ ఇస్తున్నారు సార్, మీరు ఇలాగే చేయండి సార్, ఇది ఎందుకో మాకు ఏ హాస్పిటల్కి పోయినా మాకు నచ్చలేదు సార్, అసలు డాక్టర్లు ఏందో మాకు అర్థం కాని పరిస్థితి, కానీ మొత్తం మీద ఇదైతే మాకేదో పని చేస్తుంది సార్ అనే విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా మంది వస్తున్నారు సార్ అట్లా నా దగ్గరికి. సో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. థ్యాంక్స్ టు సాగర్ జోషి సార్, థ్యాంక్ యూ వెంకటరాజ్ సార్, థ్యాంక్ యూ సుధీర్ సార్, థ్యాంక్ యూ సంతోష్ సార్, థ్యాంక్ యూ మా ఇనుముల రాజు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ మిరాకిల్ ప్రొడక్ట్ సార్, మిరాకిల్ రిజల్ట్స్. సో ప్రతి ఒక్కరు కూడా మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి అన్నమాట. చాలా మందికి హెల్ప్ చేయండి సార్, ఇలాగే మీ సైడ్ చేస్తున్నాం సార్, చాలా మంది డైలీ డెమోలు ఇస్తున్నాం సార్, మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా మంది. రిజల్ట్ కూడా ఇంకా చాలా మంది ఉన్నాయి సార్, వండర్ఫుల్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి సార్. ఇంకా కాకపోతే ఏంటంటే అందరికి అవకాశం ఇవ్వాలి కాబట్టి నేను
దీంతో చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అలాగే శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్. శ్రీనివాస్ సార్. హలో సార్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. బాగున్నారా సార్? ఎస్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అలాగే లీడర్స్, మిగతా వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. మీ టెస్ట్ మని చెప్పొచ్చు. ఎస్ సార్. ఫస్ట్ నేను ఈ బయట రావడం ఏంటంటే, మా మిసెస్ సైటికా పెయిన్ ఉండేది సార్. ఆల్మోస్ట్ 7 years బ్యాక్ సర్జరీ అయింది తనకి. సిటీనరీ హాస్పిటల్లో జూబ్లీస్ లో ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇలాంటివి ఏం ఉండకుండే. అసలు అప్పుడు అనిపించింది ఇది ముందే వస్తే బాగుంటుండే అనిపించింది. బట్ 7 years బ్యాక్ సర్జరీ నాకు, ఐ మీన్ మా ఇంట్లో మా మిస్సెస్ కి మా ఫాదర్ కి ఇద్దరికి 1 month గ్యాప్ లో అయింది సర్జరీ. వాళ్ళు స్లిప్ అయి పడ్డారు కింద. సో మళ్ళీ రీసెంట్ గా 1.5 year క్రితం మళ్ళీ స్టార్ట్ అయింది పెయిన్. సో ఆ పెయిన్ అంటేనే మా మిస్సెస్ భయపడుతుంది. అంత డేంజర్ ఉంటుంది పెయిన్, సయాటికా పెయిన్. అసలు ఏం చెప్పరాదు, ఏం చేయరాదు, కింద పండుకొని బొడుగుతారు అంతే. ఇక ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా సరే అట్టే సిమ్టమ్స్ ఒక 5-10 minutes రిలీఫ్ అనిపిస్తుంది. మా ఇంట్లో ఇక మసాజర్లు ఏమంటారు ఏవి ఉంటాయి అన్ని అవాయిన్మెంట్ అన్ని తెచ్చిపెట్టినా ఈ లాస్ట్ వీక్ మళ్ళీ డాక్టర్ దగ్గర 5-6 thousand ఖర్చు అవుతుండే రెగ్యులర్ గా. మంత్లీ తీసుకెళ్తారు న్యూరాలజిస్ట్ కి. సో ఇక నాకు మహేష్ సార్ నాకు కలిసి చెప్పాడు, సార్ ఇన్ని వాడుతున్నారు కదా, ఒక్కసారి ఇది చూడండి, ఇన్ని ఖర్చు పెడుతున్నాం మనం. అసలు దాని కౌంటే ఉండదు సార్. అసలు మెడికల్ షాప్ లో మనం పెట్టే పైసలు అసలు దేనికి కౌంటే రాదు. అసలు ఈజీగా మినిమం ప్రతి ఒక్క ఇంట్లో 2,000 ఖర్చు అయిపోతుంది సార్ మెడికల్ షాప్ కి. అది మళ్ళీ లెక్క ఎందుకు పెట్టినాం అని కూడా తెలియదు, బట్ ఈజీ ఖర్చు అయిపోతుంది. సో నాకు అదే పరిస్థితిలో ఉండే, మంత్లీ 5-6 thousand. సో ఒక్కసారి కిట్ తీసుకున్న తర్వాత మెల్లమెల్లగా 1 month లో కొంచెం తేడా అనిపించింది. 3 to 4 months టైం పట్టింది సార్ కంప్లీట్ క్యూర్ అవ్వడానికి. ఇప్పుడు మళ్ళీ తన వర్క్ తను చేసుకుంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తుంటుంది ఆమె. సో ఇప్పుడు ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది. ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. సో మెయిన్ ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా ఉంటే మగవాళ్ళకి మెంటల్ పీస్ ఉంటుంది సార్. మనం బయట ఎంత తిరిగినా ఏదైనా ఇంట్లో కరెక్ట్ లేదంటే మనం ఇక ఇంట్లో అసలు ఏమైతుంది, ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 8 months అయింది సార్ మెడికల్ షాప్ వెళ్ళాక. సో దీంతో పాటు ఒక కిట్ తీసుకున్న తర్వాత 5-6 months కి మెడికల్ షాప్ ఫ్రెండ్ అతను నా ఫ్రెండే. అరే ఏమైంది రెగ్యులర్ వస్తలేవు, అసిడిటీ టాబ్లెట్స్ కూడా తీసుకుంటుంటే కదా, ఏమైంది తీసుకుంటలేవు, వేరే దగ్గర తీసుకుంటామని అడిగారు. నాకు అప్పుడు గుర్తుకొచ్చింది ఏంటంటే మా మిసెస్ కి అసిడిటీ ప్రాబ్లం కూడా తగ్గింది. అసలు నేను తీసుకుంది ఒకదానికి, బట్ ఈ ప్లియోట్రోఫిక్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఏదంటే ఔషధాల సంజీవన్ లాంటిది సార్, ప్రతి ఒక్క దానికి ఇదే సొల్యూషన్. సో అప్పుడుగా మా ఇంట్లో నేను, మా మిస్సెస్, మా ఫాదర్, మా మదర్, మా తమ్ముడు కూడా లో బీపీతో బాధపడుతుంటారు సార్. ఆల్మోస్ట్ 2 years బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ ఉంది మా తమ్ముడికి. సో అతను కూడా ఇచ్చాను. సో అతను కూడా 6 months టైం పట్టింది. అంటే లో బీపీ అంటే బీపీ ఓన్లీ 85 to 90 మధ్యనే ఉంటుంది. సో అట్లా అంటే జస్ట్ ఆయన సిస్టమ్ మీద వర్క్ చేసుకుంటాడు, పడుకుంటాడు. పిల్లలతో ఆడుకునేంత టైం ఓపిక ఉండదు. ఇక ఇది ఇచ్చిన తర్వాత 6 months లో ఇప్పుడు 120కి వచ్చింది బీపీ. 150 నుంచి 125 వచ్చింది. ఇప్పుడు మా ఇంట్లో అందరికీ అసలు ఇక సాగర్ సార్ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్. ఇంకేంటంటే ఇట్లాంటి ఇంకా మా రిలేటివ్స్ లో కొందరు ఏంటంటే డయాలసిస్ చేసి ఆల్మోస్ట్ 5-6 years ఇక కొట్లాడి ఆల్మోస్ట్ ఇక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో నాకు అనిపించింది ప్రోడక్ట్ ముందు వస్తే ఎంత బాగుండలే అసలు అనిపించింది. బట్ రియల్లీ వండర్ఫుల్ సార్. ఆల్మోస్ట్ నేను more than 300 members కి ఇచ్చాను. సో అందరి దగ్గర పాజిటివ్ రిజల్ట్స్. బట్ నాకు సజెషన్ ఒకటి సార్, మనం తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ వాడాలి. ఎలాంటి డౌట్ ఉన్నా ఇమీడియట్ అప్లైన్ కి లేదా ఇలాంటి జూమ్ మీటింగ్ లో అడిగి తెలుసుకోవాలి. ఏ ప్రోడక్ట్ ఎట్లా వాడాలో తెలుసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే అసలు వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్, దీనికి మించింది ఏం లేదు అనిపిస్తుంది ఇంకా. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్ గా థ్యాంక్ యూ చాలా మందికి హెల్ప్ చేస్తారు, ఇంకా హెల్ప్ చేస్తూనే ఉండండి. షూర్ అలాగే లైఫ్ షూర్ సార్, డెఫినెట్ గా. ఎస్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ బ్లెస్సింగ్స్ మాత్రం మీరు ఎన్ని కోట్ల పైసలు ఇచ్చినా ఇవ్వరు సార్. ఎస్, 100% సార్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, అలాగే చంద్రశేఖర్ రెడ్డి సార్, వెల్కమ్. మిగతా వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్, ఒకరొకరుగా కంటిన్యూగా. సార్ వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నమస్తే సార్. గ్రేట్ ఈవినింగ్. వండర్ఫుల్ Yes. సెషన్ సార్. రియలీ డే టు డే వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ హైలీ మిరాకులస్ రిజల్ట్స్ చాలా బాగా రావడం జరుగుతుంది సార్. నిజంగా
హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ ద ఎఫర్ట్స్ ఆఫ్ మన జోషి గారు, సాగర్ జోషి గారు కానీ, ఇక్కడ మీరు పెట్టేటటువంటి ఎఫర్ట్స్ కానీ, అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లోకి ప్రోడక్ట్ని తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో మీరు పెట్టేటటువంటి ఎఫర్ట్స్ అనేది చాలా 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 మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నాయి సార్. ప్రతి ఒక్కరికి ఆరోగ్యము అనేది నిజంగా వండర్ఫుల్ సార్. నేను వచ్చేసి ఒక చిన్న టెస్ట్ మనీ ఇవ్వడానికి నేను హ్యాండ్ రైజ్ చేశాను సార్. రీసెంట్గా అంటే లాస్ట్ మంత్ నేను భద్రాచలం వెళ్ళడం జరిగింది. మా నేటివ్ ప్లేస్ అది మీకు తెలిసిందే. అక్కడ వచ్చేసి మా మేనత్త గారు అయినటువంటి రామలమ్మ గారికి ఈ మ్యాగ్నెటిక్ థెరపీకి సంబంధించిన మన కిట్ ఇవ్వడం జరిగింది. తనకు వచ్చేసి షుగర్ లెవెల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ తను 35 years నుంచి షుగర్తో బాధపడతా ఉంది, బ్లడ్ షుగర్తో. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి 370 నుంచి 400 వరకు ఉంటుంది తనకి. అయితే మార్చి 9వ తారీఖు మనం మ్యాగ్నెటిక్ థెరపీ, మన బెడ్, ఎవ్రీథింగ్ అంతా కిట్ ఇవ్వడం జరిగింది. తను అక్కడి నుంచి వాడటము. అండ్ మళ్ళీ నేను మొన్న శ్రీరామనవమికి అంటే April 6th మళ్ళీ విజిట్ చేశాను. విజిట్ చేసినప్పుడు తన దగ్గరికి వెళ్ళి చెక్ చేసాం అనమాట. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మార్నింగ్ 8:15 చెక్ చేస్తే ఆల్మోస్ట్ 70-75 వచ్చింది సార్. అంటే మెడిసిన్స్ తను మార్నింగ్ ఈవినింగ్ 2 టాబ్లెట్స్ వాడుతుంది, అంటే 4 టాబ్లెట్స్ వాడుతుంది. 75 వచ్చింది. 75 రాగానే తను ఆల్రెడీ దానికి సంబంధించి అంటే లో షుగర్స్ అవుతా ఉన్నాయి. సో ఇమీడియట్లీ 50% ఆఫ్ ద మెడిసిన్ అనేది తగ్గించడం జరిగింది. దాని తర్వాత మొన్న మళ్ళీ 16వ తారీఖు 17వ తారీఖు భద్రాచలంలో వర్క్ చేయడం జరిగింది. ఎలా ఉంది అసలు తను అంటే 50% మెడిసిన్ తగ్గించిన తర్వాత కూడా ఎలా ఉంది తన బ్లడ్ షుగర్ లెవెల్స్ అని చెప్పేసి నేను, అశ్విన్ గారు అండ్ మన నూనె శ్రీనివాస్ గారు మా ముందటనే మా మామగారు అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే 100 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 100 ఉంది సార్, మెయింటైన్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ మిరాక్యులస్ సార్, వండర్ఫుల్ రిజల్ట్. నిజంగా 35 సంవత్సరాలు సార్, ఇప్పుడు కాదు 35 సంవత్సరాల నుంచి తను వాడుతూ ఉంది. ఎట్లా అంటే బాడీ మొత్తం పెయిన్స్, మయాలజియా, డయాబెటీస్ ఉన్న మ్యాక్సిమం డయాబెటీస్, హై బ్లడ్ షుగర్స్ ఉన్న వాళ్ళందరికీ కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే మయాలజియా. మొత్తం అంటే బాడీ మజిల్ పెయిన్స్ అనేవి కామన్గా ఉంటాయి సార్. అది దాంతోపాటు ఒళ్ళంతా విసరడం అంటారు కదా, గిడ్డినెస్ రావడం, ఒళ్ళు విసరడము, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. షీ ఈజ్ వెరీ హ్యాపీ సార్ నౌ. తను చాలా బాగా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతూ తను షేర్ చేసుకుంది. దాంతో పాటుగా ఇంకొక మంచి రిజల్ట్ ఏంటంటే సార్, రీసెంట్గా మన గ్రూప్స్లో కూడా నేను షేర్ చేయడం జరిగింది. మా సిస్టర్ అంటే మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ మిస్సెస్ సిస్టర్ వచ్చేసి షీ ఈజ్ ఎ టీచర్, ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. తను వచ్చేసి 40 years ఉంటుంది. తనకి సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే చేయి ఎత్తి ఎప్పుడు బోర్డు మీద రాస్తూ ఉంటారు కాబట్టి ఈ సర్వైకల్ నర్వ్ అనేది కొంచెం ప్రెస్ అవటం వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్, దాంతో పాటుగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువయ్యి ఆల్మోస్ట్ 45.9 అనేది తన థైరాయిడ్ TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది 45.9 ఉంది సార్. ఇప్పుడు అది February 2వ తారీఖు. మనం వచ్చేసి February 15వ తారీఖు అట్లా మనం మ్యాగ్నెటిక్ థెరపీ వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ తీసుకున్నారు. ఇది సర్వైకల్ స్పాండిలైటిస్కి సంబంధించిన కొంతవరకు రిలీఫ్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత మొన్న అంటే ఒక 2 రోజుల కిందట, ఇవాళ 19వ తారీఖు 16వ తారీఖు మళ్ళీ రిజల్ట్ ఇది బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది. 4.9 వచ్చింది సార్. TSH లెవెల్స్ వచ్చేసి 4.9 సార్. ఇంకా ఇంతకంటే మనం రిజల్ట్స్ ఏం అవసరం లేదు సార్. దిస్ ఇస్ లైవ్ ఎగ్జాంపుల్స్. వండర్ఫుల్ సార్. నేను వచ్చేసి సార్ ఇదే మన ఈ బయోటోరియంలో వచ్చేసి నేను December 23rd జాయిన్ అయ్యా. నాకు వచ్చేసి ఇంట్రడ్యూస్ చేసింది మన నూనె శ్రీనివాస్ గారు. నూనె శ్రీనివాస్ గారికి మా ఇద్దరు రిలేషన్ ఆల్మోస్ట్ 15-16 years నుంచి మేము ఫార్మా ఫీల్డ్లోనే పనిచేస్తా ఉన్నాం. నేను ఒక 22 years నుంచి పనిచేస్తున్నాను. ఎన్నో మందులు నాకు ఓన్ కంపెనీ ఉంది సార్. నాకున్నటువంటి మందులు కూడా మొత్తం అన్ని కూడా కార్డియో డయాబెటిక్ సంబంధించిన బీపీ, షుగర్, థైరాయిడ్, ఇఫ్ యూ నేమ్ ఎనీ డిసీజ్ వాటికి సంబంధించిన మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ వాడటం వల్ల అంటే ఎనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, ఎనీ కార్డియాలజిస్ట్ కానీ, ఎండోక్రాలజిస్ట్ కానీ, నెఫ్రాలజిస్ట్ కానీ, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన కేసుకి ఒకటే చెప్తాడు డాక్టర్, ఇవి మీరు కంపల్సరీ మందులు అనేవి లైఫ్ టైం వాడాలి అని చెప్తారు. ఎప్పుడు కూడా ఒక టాబ్లెట్తో స్టార్ట్ చేసి 2, 3, 4 టాబ్లెట్స్ అనేది పెంచుకుంటే వెళ్తారు. ఎందుకంటే
ఆ డిసీజ్ అనేది అక్కడ ఎట్లాంటి స్టాప్ అయ్యే ఛాన్సెస్ లేవు సార్. కానీ దిస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ విచ్ వి హ్యావ్ ఆన్ ద ఎర్త్ నౌ. ఎస్ ఈ భూమి మీద ఉన్నటువంటి ఒకే ఒక ఆల్టర్నేట్ సార్, బల్లగుద్ది చెప్పగలుగుతా నేను, ఈ బయోటోరియం బయోమాగ్నెటిక్ థెరపీ 100% సార్. అంటే ఒక 22 సంవత్సరాల నుంచి సేమ్ అదే ఫీల్డ్ లో ఉండి అదే మెడిసిన్స్ నేను ప్రమోట్ చేస్తూ ఒక టాప్ మోస్ట్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా బ్రాండ్స్ రాయమని చెప్పిన వాడిని ఈరోజు నేను మ్యాగ్నెటిక్ థెరపీ నేను ప్రమోట్ చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి సార్. ఎస్ దాంట్లో ఎంత దమ్ము ఉందో ఆ ప్రొడక్ట్ లో అంత దమ్ము ఉంది సార్. నిజంగా వండర్ఫుల్ మిరాక్యులస్ రిజల్ట్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ అండ్ ఆల్సో సాగర్ జోషి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. to Mr. Noone Srinivas to bring me into this particular organization, sir. Really, hats off, sir. Hats off. Thank you very much, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thanks రియల్లీ for the opportunity. పవర్ఫుల్ టెస్టిమోనీ ఫ్రమ్ పవర్ఫుల్ పర్సన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఇలాంటి ఈ ప్రోడక్ట్ ని అంటే ఎన్నో రకాలుగా ఎన్ని సంవత్సరాల నుంచి చూసిన మీరు, సో ఈ ప్రోడక్ట్ ని రియల్ గా ప్రమోట్ చేయడం, ఒక మంచి రిజల్ట్స్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే కొన్ని వేల నుంచి లక్షల మందికి వెళ్తుంది సార్ మీ ద్వారా ఈ ప్రోడక్ట్. సో సార్ నేను ఒకటే అందరికీ చెప్తా సార్, లాస్ట్ గా మనం ఒకరి ద్వారా తెలవడం ద్వారా కొంత తెలుస్తుంది సార్ దాని గురించి. అంటే మనకు ఒకరు చెప్పడం వల్ల కొంతవరకు తెలుస్తుంది. దాన్ని డెమో చూడటం వల్ల 90% తెలుస్తుంది సార్. 100% ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ ప్రొడక్ట్ను వాడటం వల్ల దాని దమ్ము తెలుస్తుంది సార్. జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ను వాడండి, దాంట్లో నుంచి రిజల్ట్స్ తీసుకోండి, ఇంకా నలుగురికి దాని యొక్క గొప్పతనాన్ని మీరు స్ప్రెడ్ చేయండి. అంతే, ఏం చేయాల్సిన అవసరం లేదు, చెప్పుకుంటూ వెళ్ళండి. ఈచ్ వన్ టీచ్ టూ కాదు, ఈచ్ వన్ టీచ్ 10. ప్రతిరోజు చెప్పుకుంటూ వెళ్ళండి. ఈ రోజు నువ్వు అన్న వాళ్ళు కూడా రేపు వచ్చి మనతో పాటుగా కంపల్సరీ జాయిన్ అవుతారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాల్సిందే. కొన్ని కోట్లు పెట్టి కొన్నా కూడా ఈ రోజు ఆరోగ్యం ఎవరు ఇవ్వలేదు సార్. ఎస్ పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే బాలు సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేను కూడా ఈ బిజినెస్ లకు రావడం, ఈ ప్రోడక్ట్ తీసుకోవడం, మీ నంబర్ కానీ ప్రశాంత్ సార్ నంబర్ కానీ ఉండే నా దగ్గర. నేను రోజు స్టేటస్ చూసేవాడిని. చూస్తే ఇంత వాటర్ జస్ట్ ఇట్లా 2 సెకండ్లో ఇంత పవర్ ఎట్లా వస్తుంది, అంత దమ్ముంది ఈ ప్రోడక్ట్లు అని చెప్పి. సో నేను అసలు చాలా మందికి మనం చెప్తే కూడా తీసుకోరు. నేను అట్లాంటిది ఇందులో ఏదో మెరాకల్ ఉంది, ఏది లేనిది ఇంత పవర్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నేను పిలిపించుకోవడం జరిగింది. ప్రశాంత్ సార్, చిన్న ప్రశాంత్ సార్ నా ప్లాన్, పెద్ద ప్రశాంత్ సార్ నా ప్లాన్, వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. ఇంటికి వచ్చిండ్రు. వాళ్ళు జస్ట్ డెమో చూస్తే ఆ డెమోకి ఫ్లాట్ అయిపోయినా, దీంట్లో ఏదో దమ్ము ఉంది, సరే పోతే డబ్బులు వస్తే హెల్త్. నాకు కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉండే సార్. నేను ఏంటంటే ఎక్కువ డ్రైవింగ్ చేసేవాడిని, నా ఓన్ వెహికల్ ఉండే, డ్రైవింగ్ చేసేవాడిని. డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలా వాళ్ళకి ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ రావడం కానీ, కాలు గుంజడం, డైలీ నాకు అదే అవుతుండే సార్. టాబ్లెట్లు మింగడం, జండు బామ్ అంటించుకోవడం, మా పిల్లలతో తొక్కించుకోవడం, చాలా స్ట్రెస్ గా ఫీల్ అయ్యేవాడిని. ఇంటికి వచ్చి ఓసారి అన్నం కూడా తినకుండా అట్లనే పడుకునేవాడిని. ఎందుకు అంత పెయిన్ భరించేవాడిని సార్. సో ఇది అని చెప్పేసి నేను ప్రశాంత్ సార్ బాలు వీలైతే వీడియో ఆన్ చేసుకోవడం ఓకే సార్. అయితే సో తీసుకోవడం జరిగింది సార్. తీసుకోవడం వల్ల ఏమైందంటే ఎక్సలెంట్ గా నాకు ఒక 21 days లో 100% రిజల్ట్ వచ్చింది సార్. నాకు నిజంగా మెరాకిల్. అది చూడడం వల్ల, నేను డైలీ వాడడం వల్ల ఏమైతుందంటే నాకు దాని మీద పడుకోవడం వల్ల నాకు ఏదో టచ్ అయినట్టు ఫీలింగ్ వచ్చేది. టచ్ అవుతుందంట, ఇదేదో పని చేస్తుంది అని చెప్పేసి సో నేను తీసుకోవడం జరిగింది సార్. తీసుకోవడం వల్ల వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. ఓన్లీ జస్ట్ 21 days లా 100% నాకు రిజల్ట్ వచ్చింది సార్. నిజంగా ఇంతకంటే మెరాకల్ ప్రోడక్ట్ ఏది ఉండదు, రాబోదు సార్. నిజంగా చాలా మంది వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, సార్ ఇట్లా ఒక ప్రోడక్ట్ ఉందంటే మేము జాయిన్ చేస్తున్నాం, మేము యోగా చేస్తున్నాం అంటే. రీసెంట్లీగా డైలీ ఫిట్నెస్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇచ్చే విరాట్ కోహ్లీ మొన్న IPL మ్యాచ్ ఆడేటప్పుడు ఆయన కూడా ఒక హార్ట్ కొంచెం స్పీడ్ అంటే రాజస్థాన్తోనే ఉన్నప్పుడు సంజు సామ్సన్ ఇలా చూసిన అంత ఫిట్నెస్ గా అంత డెడికేటెడ్ చేస్తే విరాట్ కోహ్లీకే ప్రాబ్లం వచ్చింది. మనలాంటి వాళ్ళకి ఎందుకు రా సార్? ఆయన తాగే వాటర్ కూడా కాస్ట్లీ వాటర్ ఎంత ఇంపార్టెంట్, మన దాంట్లో కూడా అంతే ఇంపార్టెంట్ సార్. అందుకే ఫిట్నెస్ ఉన్నాము అన్ని అనుకోకూడదు సార్. ఏ రోజు ఏమైతుందో ఎవరికి తెలుస్తలేదు. అంత రాజ్పుతిన్ రోజు ఆయన జిమ్ చేసేవాడు. చాలా మంది పర్ఫెక్ట్ జిమ్ చేసే వాళ్ళు కూడా, ఫిట్నెస్ మీద కేర్ తీసుకునే వాళ్ళు కూడా
హార్ట్ అటాక్ తో వచ్చింది. 16,000 పీపుల్ కి హార్ట్ సర్జరీ చేసిన డాక్టర్ కే వచ్చినప్పుడు నార్మల్ పర్సన్ మనకెందుకు రా సార్? 100% ఈ ప్రోడక్ట్ వాడాలి. ఈ ప్రోడక్ట్ లో దమ్ముందా లేదా అంటే వాడితేనే తెలుస్తుంది. ఎందుకంటే కరెంట్ ఉందా లేదా అంటే టెస్టర్ పెట్టి చూడాలి, లేదంటే పట్టుకొని చూడాలి. ఈ ప్రోడక్ట్ లో కూడా దమ్ము ఉందా లేదా అంటే వాడి చూడాలి. 100% దమ్ము ఉంది ఈ ప్రోడక్ట్ లో, ఎవరైనా వాడొచ్చు ప్రతి ఒక్కరు. ఇంకొకటి ఏంటంటే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే లోపలికి మింగేది కాదు, మెడిసిన్ కాదు, సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఆ ఎఫెక్ట్ వస్తుంది అంటే జీరో సైడ్ ఎఫెక్ట్, బల్ల గుద్ది చెప్పొచ్చు. ఎందుకంటే మనం లోపల తీసుకునే కాదు, జస్ట్ నార్మల్ పడుకోవడం, బెల్ట్ పెట్టుకోవడం, జస్ట్ వాటర్ తాగడం. అది కూడా మనం వాటర్ ఇచ్చేది అట్లా కూడా డౌట్ వచ్చేది. మన ఇంట్లో ఉన్న వాటర్ తాగడం వల్ల మంచిగా హెల్తీగా ఇంత ఎనర్జీ, ఇంత ప్రోడక్ట్ వస్తుంది అంటే నిజంగా మెరాకల్. ఇంతకు మించిన ప్రోడక్ట్ లేదు, రాదు, రాబోదు. ఇంత మంచి ప్రోడక్ట్ మనకి గిఫ్ట్ గా మిస్టర్ సాగర్ సార్ ఒక గాడ్ రూపంలో ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు సార్. ప్రతి ఒక్కరు యూజ్ చేసే వాళ్ళు. ఇంకొకటి చిన్నపిల్లల నుంచి ముసలి వారికి యూజ్ చేసేది ప్రతి ఒక్కరు. కొన్ని కోట్లు పెట్టి హాస్పిటల్ పోయినా కూడా తక్కువ కదా, అక్కడ గ్యారెంటీ కూడా లేదు. అన్నట్టు జస్ట్ ఒక 10,700 పెట్టి ఒక ప్రోడక్ట్ తీసుకుంటే 25 years వరకు నిజంగా ఎన్నో ఖర్చు చేస్తుంటాం, ఎన్నో దానికి యూజ్ చేస్తుంటాము. ఎంతో ఒక రోజు పార్టీ చేసుకుంటే అయిపోయే డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు, కానీ 25 years వరకు మనకి ఇంత మంచి ప్రోడక్ట్ హెల్త్ ఇస్తుందంటే చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ ఇది రిజల్ట్ వచ్చిన రోజే దీని పవర్ ఏంది, దీని ఏంది అనేది అప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకైతే వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. సో మా ఇంట్లో కూడా మా పాపకు కూడా మోషన్ పోకుండే, వారంకి ఒకసారి పోతుండే. ఆ పాపకు కూడా ఒక ప్రాబ్లం ఉండే. సో మా పాప కూడా వాడాను. మా పాప ఇప్పుడు రెగ్యులర్ హ్యాపీగా పోతుంది. మా ఇంట్లో మేము అందరం అదే వాటర్ తాగుతున్నాం, అదే బెడ్ మీద వాడుకుంటున్నాం, బెల్ట్ కూడా అదే పెట్టుకుంటున్నాం సార్. వండర్ఫుల్ రిజల్ట్. నాకు కూడా ఇప్పుడు జస్ట్ ఏదన్నా నేను టైర్డ్ అయిపోయి వచ్చిందంటే నాకు ఇక్కడ బ్యాక్ సైడ్ టచ్ అయిపోతుంటే ఓకే ఇది పనిచేస్తుంది అనే ఒక ఫీలింగ్ వస్తుంటుంది సార్. నిజంగా వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు హోస్ట్. Okay, thank you, Balu. Really wonderful testimony. Very powerful product. థ్యాంక్ యూ అలాగే సార్. SS Valli sir, welcome. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా పేరు ఒల్లి సార్, ఎంఈ నుంచి మాట్లాడుతున్నాను సార్. వాషింగ్టన్ సార్. Yes sir, clear గానే ఉంది. ఓకే, ఎంఈ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఈ ప్రొడక్ట్ నాకు రూపేష్ సార్ ద్వారా వచ్చింది. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో క్యాంటీన్ మెయింటైన్ చేశానంటే మార్నింగ్ 5 o'clock లేవడము, 5 గంటలు లేసి ఈవినింగ్ 5 వరకు నేను నిలబడే వర్క్ చేస్తుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చిన పరిస్థితి ఉండదు. నాకు ఇంతకు ముందు నాకు హెడేక్ ఉంది సార్, అంటే మైగ్రేన్ యాక్సిడెంట్ అయింది అనమాట. ఈ యాక్సిడెంట్ అవ్వడం వల్ల హెడేక్, ఆ వర్క్ ప్రెజర్, బాడీ పెయిన్స్, అసలు బాడీ మీద కంట్రోల్ ఉండలేకపోతుంది. ఇలాంటి సందర్భంలో సార్ చెప్పిన విధంగా నేను ఈ కిట్ వాడడం జరిగింది సార్. మన మ్యాగ్నెట్ మ్యాట్రెస్ కానీ, రిస్ట్ బెల్ట్ కానీ, ఈ రిస్ట్ బెల్ట్ కానీ, వాటర్ ప్యాడ్ కానీ ఇవన్నీ వాడటం జరిగింది. 15 days లో అంటే ఒక 8 years నేను మెడిసిన్ వాడుతూనే ఉంది సార్. అంటే డైలీ ఒక మెడిసిన్ వాడాల్సిందే హెడేక్ వస్తే. హలో సార్. Yes sir, continue. డైలీ ఒక మెడిసిన్ వాడాల్సిందే. బట్ ఏమంటే నేను ఒక 15 days ఇది మ్యాట్రెస్ మీద పడుకోవడము, వాటర్ తాగడము ఇవన్నీ చేయడం వల్ల నేను 15 days నుంచి ఈ మెడిసిన్ అనేది కంప్లీట్ వాడడం ఆపేసాను సార్. నాకు బ్యాక్ పెయిన్ లేదు, ఏం లేదు. వాటర్ తాగితే ఎనర్జీ బాగుంటుంది సార్, ఎనర్జీ బాగుంటుంది. మళ్ళా నైట్ ఈ పర్ఫ్ మీద పడుకుని లేచినప్పుడు బాడీ హల్కాగా ఉంటుంది సార్, అంటే బాగా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇలా రిజల్ట్ సార్. నాకు ఇంకోటి పెద్ద రిలీఫ్ వచ్చేసి మైగ్రేన్. అంటే ఎప్పుడైనా హెడేక్ వచ్చినా కూడా నేను ఈ బెల్ట్ పెట్టేస్తాను సార్, ఒక 20-25 minutes పెట్టేస్తాను, ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అంటే అసలు నాకు ఈ వయసులో అంటే ఒక 35 years సార్, 80 years నుంచి మెడిసిన్ వాడిన ఒక లైఫ్, మెడిసిన్ ఫ్రీ లైఫ్ వచ్చేసరికి నేను నమ్మలేకపోతున్నాను సార్. అంటే ఇలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ మాకు కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఒక ఆమె ఆపరేషన్ పోవాలి సార్, అంటే మోకాళ్ళు మొత్తం అరిపోయాయని చెప్పినారండి డాక్టర్. నేనే వాళ్ళని ఆపి పర్సనల్ గా ఈ కిట్ ఇచ్చాను సార్. 21 days లో ఆమెకి బాడీ పెయిన్స్ అంతా పెయిన్ కూడా తగ్గిపోవడం వల్ల ఆమె ఆపరేషన్ పోవడం కూడా ఆపేసింది. ఒక మంచి రిజల్ట్ అని నేను చుట్టుపక్కల చాలా మందికి చూపించాను సార్. ఇక్కడ లోకల్లో అందరూ ఒక 65 years ఉమెన్స్ సార్, అంటే అంత ఆడవాళ్ళు కానీ మొగలు కానీ 8% చేపించిన. కొంతమంది షుగర్ కంట్రోల్ అయింది, కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం పోయింది, కొంతమందికి ఇక్కడంతా వెన్నపూస అవసరం నిలబడలేదు అంట. ఒకరికైతే పారాలిసిస్ పేషెంట్ కి రిజల్ట్ ఇస్తున్నాము. ఇలా ఈ ఒక కిట్ అంటే సింగిల్ కిట్, ప్రతి ఒక్కరికి సేమ్ కిట్టే, రకరకాల రిజల్ట్ వస్తుంది సార్. అన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వస్తున్నారు.
ఒక 1 ఇయర్ ఒక 6 మంత్స్ నుంచి మంచి అంతా ఇక్కడ లోకల్ చాలా కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది సార్. తెలుసుకుంటున్నాము మంచిగా దీన్ని ఎట్లా వాడాలని కూడా గ్రూప్ సెషన్ నుంచి ఈ రిజల్ట్ తో ఇంకా ఇన్స్పిరేషన్ అవుతున్నాం సార్. మంచి సెక్షన్ ఇది, చాలా మంది వింటే చాలు. దీని ద్వారా చాలా మందికి హెల్త్ అనేది మనము ఆ, ఒక అవేర్నెస్ లా ఇవ్వచ్చు. నాకైతే వండర్ సార్ ఇది. ఎందుకంటే పిల్లలు కూడా మేము ఒక 25 కిలోమీటర్స్ కి మనం పేడ పెట్టేస్తాం సార్. ఇంతకుముందు మా పిల్లలు కూడా డైజెషన్ ప్రాబ్లం ఉండేది. జస్ట్ లేచి ఒక 1 లీటర్ అంటే ఒక హాఫ్ లీటర్ 1 లీటర్ వాటర్ తాగిన వెంటనే మోషన్స్ ఫ్రీ అవుతుంది సార్. మరి ఏం పెట్టినారు ఏమో లేదు తెలుసు సార్, సార్ సార్. అద్భుతం సార్, అద్భుతం ప్రొడక్ట్. నాకైతే మైగ్రేన్ నుంచి నేను బయటకు వచ్చాను సార్. కంప్లీట్ గా మెడిసిన్స్ రిలేటెడ్ కూడా నేను ఉన్నాను. దానికి నేను మా రూపేష్ సార్ కి థ్యాంక్స్ ఈ గ్రూప్ కి థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఆల్ ది బెస్ట్ సార్. సో అందరికీ హెల్ప్ చేయండి. ఎస్ ఫ్రెండ్స్, అలాగే ఇంకెవరైనా టెస్ట్ మనీ చెప్పేవాళ్ళు టెస్ట్ మనీ చెప్పవచ్చు. ఇంకా టైం ఉంది మనకు, దాదాపుగా 40 మినిట్స్ ఉంది, 9:30 వరకు కూడా 40-50 మినిట్స్ టైం ఉంది. సో చాలా మంది ఉన్నారు, అందరు కొత్త వాళ్ళే ఉన్నారు ఇక్కడ మన దగ్గర. ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ కూడా మీ టెస్ట్ మనీ షేర్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి మేడం, వినోదిని మేడం. ఎస్, అలాగే వాల్దాస్ కాలభైరవ్ సార్, వెల్కమ్. అన్మ్యూట్ వచ్చింది సార్ ఆప్షన్. సార్ ఎస్ సార్, వెల్కమ్. సార్ బాగున్నారా? భువనగిరికి ఎప్పుడో వచ్చారు అప్పట్లో. సరే, మీరు భువనగిరికి రావాలని కోరుకుంటున్నాం సార్. ఎస్ తప్పకుండా సార్ వినపడుతుందా? ఎస్ సార్, సార్ వినపడుతుందా? క్లియర్ ఓకే సార్. నేను ఈ బిజినెస్ లకు రావడానికి మా భువనగిరి టైగర్ బాలరాజ్ సార్, ఆయన త్రూ వచ్చానన్నమాట. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. ఒకసారి మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు వచ్చాడు అనమాట నా దగ్గరికి రావాలంటేనే ఫస్ట్ సార్కి కొంచెం ఏమింటాడో ఏమో అనుకున్నాడట. కానీ వచ్చిన తర్వాత నేను అట్లా ఆ రోజు వైట్ అండ్ వైట్ లో ఉన్నా, ఏదో మీటింగ్ ఉండే అనమాట, వెళ్దామని అనుకున్నా. కానీ వచ్చిండు. బిజినెస్ గురించి చెప్పలేదు సార్, నీ ఆరోగ్యం అయితే బాగుంటుంది, నాకు ఇవన్నీ చేసిష్టము ఇది అది అంటే నాకు గతంలో చేసే ఒకసారి అన్నట్టుగా అనిపించింది అనమాట. నాకు టైం లేదు, నేను చేయను, అవన్నీ ఏం లేదు చెప్పానంటే, మీరైతే ఫస్ట్ వినండి సార్ అని అన్నాడు. విన్నాను సార్. విన్న తర్వాత అసలు అమాజింగ్ ఏంటంటే, లాగుతా బెల్ట్ పెట్టి లాగడం, బెల్ట్ తీసేసి లాగడం వల్ల నేను అట్రాక్ట్ అయిపోయాను సార్ బిజినెస్ కి. అనుకున్నా ఇంత పవర్ ఏంది అసలు, పెడితే బలం వస్తుంది, తీసేస్తే బలం పోతుంది, ఏంది అసలు ఈ బిజినెస్ ఏంది? ఇదేమన్నా ఛార్జింగ్ ఏదో ఉన్నది సార్, మీరు ఏదో తంత్రం ఉన్నట్టుంది అనుకున్నా సార్ మాక్సిమం అయితే. నేను ఇది మినిమము 15 నెలల క్రితం ఇది జరిగింది. సరేలే అని చెప్పేసి అప్పుడే ఏమనుకున్నానంటే, సరే ఇంత పవర్ ఉంది, ఇసుకంత శక్తి అంటే నిజమే, వాస్తవానికి నాకు కొంచెం దాని మీద ఐడియా ఉంది. ఇంత బాగుంది, వాస్తవమే ఉన్నట్టుందని ఒక 4-5 సార్లు ప్రయత్నం చేయించుకున్నా. ఎట్లా చేసినా నన్ను కింద పడేస్తున్నాడు అనిపించింది. అరే ఇంత పవర్ ఉంది అని అంటే, ఇక మనం జెన్యున్ గా టాబ్లెటే అంత తొందరగా పనిచేయదు సార్. కానీ ఈ బెల్ట్ ఇదేదో బాగుంది అని చెప్పేసి ఎమ్మటే నేను స్పాట్ లో 3 కిట్స్ తీసుకున్నాను సార్. ఎమ్మటే ఫోన్ లో కొట్టేశాను. మా బావకి పెరాలసిస్ వచ్చింది అనమాట. అప్పుడే అనిపించింది, అరే పెరాలసిస్ ఉంది, ఆయనకి ఇట్లా ఇవ్వాలని చెప్పేసి 3 కిట్స్, మా ఫ్యామిలీకి 2 కిట్స్ తీసుకున్నాను. తర్వాత మా బావకి ఇది ఇచ్చాను అనమాట. మా బావకి ఇచ్చిన తర్వాత వాళ్ళు వాడలేదు. నాకు కొద్దిగా మాకు డిస్టెన్స్ ఉండే అనమాట. అయినా కానీ ఆయన 28 lakhs పెట్టాడు అమౌంట్, 28 లక్షలు పెట్టినా కానీ క్యూర్ కాలేదనమాట. ఇది పంపించాను, మధ్య వాళ్ళతో పంపించాను అనమాట వాళ్ళ దగ్గరికి. వాళ్ళు ఏం చేశారంటే, ఇక మాకు కొంచెం డిస్టెన్స్ ఉండే, మాట లేకుండా కొద్దిగా అని చెప్పేసి పంపించాను. వాళ్ళు తీసుకుపోయి బయట ఒక సజ్జల మీద పెట్టేశారు. నేను తర్వాత ఒక 7 months
ఇక నేను వాడుతున్నాను, నా చేయికి అందరు చూస్తున్నారు. నాకు కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉండే, ఫస్ట్ బ్యాక్ పెయిన్ ఉండే, మా వైఫ్ కి అల్సర్ ఉండే. ఇక నాకు కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్. నాకైతే వాస్తవానికి చెప్తున్నా, రియల్ గా చెప్తున్నా సార్, అది మనస్ఫూర్తిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కానీ అందరికి చెప్పాలంటే బాలరాజ్ సార్ వచ్చేది, మాది ఇక్కడ భువనగిరిలో షాప్ అన్నమాట, చెప్పండి సార్ బాగుంటది అంటే, ఇక ఇవన్నీ చెప్తే నమ్మరు. ఈ రోజులలో అన్ని చిల్లర చిల్లర అన్ని వచ్చేసినాయి. ఏమన్నా అంటే ఇక పేరు ఖరాబ్ అవుతుంది, అవన్నీ చెప్పాను సార్ అని చెప్పిన. కానీ కొంతమంది నన్ను అడిగేది, మీరేదో బెల్ట్ పెట్టుకున్నారు ఏందన్న, అసలు మీరు చెప్పట్లేదు ఏందని. అంటే నాకు కీళ్ళలో బెల్ట్ అప్పుడే స్టార్ట్ చేయాల్సింది ఉండే, కానీ తర్వాత మా బావకి సీరియస్ అయిపోయింది అనమాట. లావు అయిపోయాడు. ఇక మా 1 గంట కాల్ చేశారు, సీరియస్ పొజిషన్ లో ఉన్నారు, భువనగిరి ఏరియా హాస్పిటల్ కి తీసుకొని రావాలన్నమాట. నేను పోయిన తర్వాత బతకని స్థితిలో ఉన్నాడు, షుగర్ ఎక్కువ అయిపోయింది, లావు అయిపోయాడు, కోమలకి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన తినడం పండబెట్టడం, కాళ్ళు లేవదు, పెరాలసిస్ కాబట్టి కాళ్ళు చేయలేవదు కాబట్టి అప్పటికే 28 lakhs అయిపోయినాయి వాళ్ళకి. అమేజింగ్ అంటే నాకు అనిపించింది సార్, ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన తర్వాత 1:30 టైంలో 108 లో పోయాము. నేనే తీసుకుపోయిన తర్వాత డాక్టర్లు ఇట్లా బతకడని చెప్పారు, మీరు గాంధీకి తీసుకోబోండి హైదరాబాద్ అని చెప్పేసి అని అన్నారు అనమాట. నాకు కొంచెం పొలిటికల్ పవర్ తోటి ఏం చేశానంటే, ఇక్కడ బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటది అనమాట, అక్కడ తీసుకెళ్లాను సార్. అక్కడ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఇట్లా నైట్ టైంలో ఇంత సీరియస్ పేషెంట్ మేము పట్టించుకోము అని అన్నారండి. ఇక మా అక్క ఇట్లా వాళ్ళు మరి ఎట్లా చేద్దాం ఏంది, అప్పటికే ఇల్లు కూదబెట్టేశారు, అన్ని కూదబెట్టేశారు. 28 lakhs అసలు మధ్యవర్తిని నమ్మారనమాట. అది ఎక్కడెక్కడో హాస్పిటల్ తిరిగారు. అప్పటికి నాకు టచ్ లో లేరు కాబట్టి, నాకు తెలిసి ఉంటే నేను డబ్బు కవర్ చేసే వాళ్ళని కానీ నాకు తెలియకుండా వాళ్ళు ఏం చేశారంటే అంత ఖరాబ్ అయిపోయారు అనమాట. ఇక ఇల్లు లోన్ తీశారు, అంత ఆగమాగం అయిపోయారు. ఇక నేను ఇప్పటికైతే చాలా పెట్టినా, ఈ సేవ చేయలేకపోతున్నా, ఎట్లానైతుందిరా ఇంటికి తీసుకెళ్దామని అన్నారు. బీబీ నగర్ పోయిన తర్వాత అదే అంబులెన్స్ లో ఇంటికి తీసుకొచ్చాం సార్. అసలు నాకు విచిత్రం ఏంటంటే, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ బెడ్, పిలో కవరు, ఆల్రెడీ ఒకసారి వీడియో ఇట్లా బాలరాజ్ సార్ పెట్టాడు అనమాట మన ట్రైన్, ఒకసారి ఇట్నే మన జూమ్ మీటింగ్ లో. ఆ బెడ్ అది వేసిన తర్వాత 6-7 days లో సార్, టైం తో సహా డేట్ తో సహా ఉన్నాయి ఆ ఫోటోలు మా దగ్గర. 6-7 days లో మొత్తం జీరో. ఎట్లా మన నార్మల్ మనిషి ఎట్లా అవుతాడో అట్లా అయిపోయాడు సార్. ఒకటే యూరిన్ పోవడం, అది వేసిన తర్వాత అసలు నాకు అనిపించింది, మనిషి బతకడన్న మనిషిని అదే నైట్ ఇంటికి తీసుకొచ్చినాం. పోతే పొద్దుగాల ఏదైనా సరే అప్పటికే రెడీ చేసుకున్నాం. ఇక పోతే పొద్దుగాల తీసుకుపోయి ఇక మనం అక్కడ పెట్టేసేద్దాం ఇక ఊకే అన్నట్టుగా. మా అక్కకి ఇలా విసుకొచ్చేసింది అనుకోరాదు మనిషి మీద. అలాంటి మనిషిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సార్, ఆ బెడ్ వేసిన తర్వాత 7 days లోనే మనిషి బక్కగా అయిపోయాడండి. మొత్తం లా ఉన్న మనిషి బక్కగా అయిపోయాడు. మన నార్మల్ మనిషి ఎట్లా అయిపోతాం అట్లా అయిపోయాడండి. చనిపోతాడు అనుకోని మేము ఆశలు జాలించుకున్న వ్యక్తి అప్పటికి దుమ్ము పట్టిపోయింది. నేను ఇచ్చి 7 months అవుతుంది వాళ్ళకి ఇచ్చి. అది ఏందో అనుకున్నారంట, కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చూడండి, నా సంతము నేను ఎక్స్ప్లెయిన్ చేయలేక వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు తీసుకుపోయి ఎక్కడో పెట్టారు. దుమ్ము ఇట్లా దుమ్ము అయిపోయింది ఆ బెడ్ కి, మన ప్రొడక్ట్ కి. తీసుకొచ్చి నేను స్వయంగా వేసిన తర్వాత మనిషి 7 days లో మెత్తగా అయిపోయాడండి. ఇట్లా రాయలేకుండా మనిషి బాగా అది వచ్చేసి. నేను అనుకున్నాను సార్, ఇంత అమాజింగ్, అసలు ఇంత రిజల్ట్ 7 days లో చనిపోతాడన్న వ్యక్తి ఈ రోజుకి ఇంకా మంచిగా చూస్తున్నాడు. కొద్ది ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. 28 lakhs పెట్టిన తర్వాత రాని ఇంప్రూవ్మెంట్ ఒక 8,000. మళ్ళీ నేను ఏవి కిట్ గిట్లా తీసుకోలేదు సార్, 8,400 కిట్టే ఒక 3 తీసుకున్నానండి. దాంతో ఈ రోజుకి ఇంకా బతికే ఉన్నాడు. మేము చూస్తున్నాం ఆయన మమ్మల్ని చూస్తున్నాడు. అంత ఇక లేస్తాడా లేవడం కానీ భూమి మీద అసలు లేడు అనుకున్న టైంలో ఈ రోజు అదొక అమేజింగ్ అనిపించింది సార్. ఆ రోజు నుంచి నేను అనుకున్నా సార్, డిసిషన్ తీసుకున్నా. నాకు బ్యాక్ పెయిన్ ఉండే పోయింది. ఒక 4 months అవుతుంది సార్ నేను బిజినెస్ స్టార్ట్ చేసి. నేను తీసుకొని 15 నెలలు అవుతుంది, కానీ నేను 4 months అవుతుంది అనమాట. ఈ 4 నెలల్లో మంచి ఫీల్డ్ భువనగిరి దాదాపుగా మీరు చూస్తున్నారు, గురువు ఎట్లా చేస్తున్నావు ఏందనేది అందరు చూస్తా ఉన్నారు. కాబట్టి ఆ 4 నెలల్లో ఇక మనకు కావాల్సింది కోటీశ్వరుడు, మంచి సంపాదించిన వ్యక్తి. ఎక్కడి నుంచి మా బయట విలేజ్ 28-30 lakhs సంపాదించిన వ్యక్తి నైట్ జీరో కావడానికి ఒకటే ఒక కారణం సార్, అది ఏంటంటే ఆరోగ్యం. ఎందుకంటే నైట్ తీసుకుపోయాం అనుకోండి, హాస్పిటల్లో మీకు 5 లక్షలు పెడితేనే బతుకుతాడంటే పెట్టాల్సిందే సార్. అది నేను అనుకున్నాను సార్.
మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే కోట్ల రూపాయలు ఉన్నట్టే లెక్క. ఇంతకన్నా మించింది ఏం లేదు అనుకొని ఒకటే డెసిషన్ తీసుకున్నాం. మా బావకి అట్లయింది, నాకు ఇట్లా అయింది, మా వైఫ్ కి అల్సర్ ఉండే. అల్సర్ తోటి బాగా ఇక్కడ పల్స్ హాస్పిటల్ ఉంటది, ఇక్కడ చెక్ చేయించుడికే ఒక 80,000 అయినాయి. ఏమన్నా అంటే గుండె హార్ట్ ప్రాబ్లం చెక్ చేయడం, ఇది ఉంది అది ఉందని పైసలు గుంజడం. ఆమెకు హార్ట్ ప్రాబ్లం అయింది, మాకు హ్యాపీగా ఉన్నామండి. ఈ విషయంలో మాత్రం నాకు చాలా మంచి రిజల్ట్ అనిపించింది సార్. దాంతో నాకు హార్ట్ కలిగి అరే ఇది ఇంకో నలుగురు చెప్తే మంచి చేసిన వాళ్ళం అవుతాం. వినకపోని సార్, వాళ్ళు వింటరా వినరా వాళ్ళ ఇష్టం. మనం విచిత్రంగా చూసినా సార్, అరే బొంతలమ్మటోడు వచ్చిండు అనుకున్నా సరే సార్, నేను ఆ విధంగా అనుకున్నా సార్. పొయ్యి వాళ్ళకి ఎట్లా చెప్తా అంటే నేను ప్లాను, ఇది తీసుకోపోతే మీరు చచ్చిపోతారు 100%, మీరు అదే అయిపోతారు సార్ అని చెప్పేస్తాను నేను. వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నాన్న రోగం లేని మనిషి ఏదో అంటారు కదా సార్, డబ్బు లేని మనిషి ఉండొచ్చు కానీ రోగం లేని మనిషి అయితే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. అదొకటే నేను మెసేజ్ పెడతా ఉంటా మా టీం గిట్లా, ఇక్కడ ఉన్న మా టీం గిట్లా. రోగం లేని డబ్బు లేని మనిషి అన్నా ఉండొచ్చు కానీ రోగం లేని మనిషి అయితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటాడు. మీరు ఆలోచించుకోండి, చెప్పండి, వినని వినకపోని మీరు ఆలోచన చేయడానికి చెప్పుకుంటూ వస్తున్నా సార్. ఇప్పటికిట్లా నేను ప్లాన్ చేస్తా ఉన్నా. కానీ ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఇచ్చారు సార్ మీ ద్వారా. మా కాసాని రాజుకు వచ్చింది, కాసాని రాజు సార్ తర్వాత బాలరాజు సార్కి వచ్చింది, బాలరాజు సార్ తర్వాత మా భువనగిరిలో కాలభైరవ్కి వచ్చింది. కాలభైరవ్ నుంచి ఇంకా మేము స్ప్రెడ్ చేస్తా ఉన్నాం. ఎట్లయితే జర్నీలో మీరు ఒకసారి మా భువనగిరికి రావాలి సార్. మంచి కాన్సెప్ట్ సార్ ఇది. వాళ్ళనైతే మనము తీసుకున్న వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు నేను చెప్తున్నా సార్, ఎంతో మందికి ఇప్పించాను, చాలా బాగుందని అన్నారు. కానీ నాకు ఒక రిమార్క్ వస్తే నాకు అనుకున్నా సార్, లైఫ్ లో ఒక 1 minute మాట్లాడి కట్ చేస్తాను. నా లైఫ్ లో నేను ఏంటంటే, ఒక మనిషికి మనకు రిమార్క్ రావద్దు, రివర్స్ రిమార్క్ రావద్దు. కానీ నేను ఇప్పించిన వ్యక్తులలో ఎవరైనా సరే సార్ ఏం చెప్తున్నారంటే, ఎంతో కొంత తేడా ఉంది, నాకు మంచిగానే అనిపిస్తుంది అని చెప్పారు. ఒక 2 days వాడిన తర్వాత 3వ రోజు నుంచి నాకే కాల్ వస్తుంది సార్. నాకు అదొక్కటి అమేజింగ్ అనిపిస్తుంది సార్. అదే పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఇంతకన్నా మించిన లేదు ఇక ఏది. ఇది ఒక మంచి కాన్సెప్ట్ సార్. మీ ద్వారా ఆ దేవుడు మిమ్మల్ని ఇట్లా మంచిగా చల్లగా చూడాలనుకొని ఇంకా అందరిని ఆరోగ్యవంతులను చేయాలనుకుంటున్నాం సార్. అది ఇక చాలా బాగుంది సార్. నాకైతే నా ఒపీనియన్ అయితే బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, గ్రేట్ సార్, గ్రేట్. కాలభైరవ్ సార్ చాలా మంచి రిజల్ట్ షేర్ చేస్తారు. రియల్ గా ఒక మనిషి ఉండలేడేమో, రేపు పొద్దున ఏదైపోతుందో అనుకున్న మనిషి కూడా ఇంకా హ్యాపీగా ఉండడం, ఆయనకు రిజల్ట్ రావడం రియల్లీ గ్రేట్ సార్. సో ఇదంతా కూడా మన ప్రొడక్ట్ యొక్క దమ్ము అనమాట. సో మనకు వచ్చే బ్లెస్సింగ్స్ కూడా ఇలాంటి వాళ్ళ నుంచి ఇంకా బ్లెస్సింగ్స్ వస్తూనే ఉంటాయి అనమాట మనకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే హెల్ప్ చేయండి, చాలా మందికి హెల్ప్ చేయాలి ఇంకా మనం. సో హెల్దీ ఇండియాని కూడా తయారు చేద్దాం సార్ కంటిన్యూగా. ఆల్ ది బెస్ట్. యా, నెక్స్ట్ జూపల్లి జ్యోతి మేడం, వెల్కమ్. అన్మ్యూట్ తీసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. వెంకట్రాజ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. యుపయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నాకు వచ్చిన టెస్ట్ మనీ ఏంటంటే, నాకు హెల్త్ ప్రాబ్లం చాలా ఉండేది సార్. ఏంటంటే మెయిన్ అంటే నాకు బ్యాక్ పెయిన్ ఉండేది. బ్యాక్ పెయిన్ అంటే వెన్నుపూస మొత్తం అరిగిపోయింది. అరిగిపోతే నేను నిమ్స్ లో ఉన్నాను 1 month. చాలా టెస్టులు చేశారు కానీ నాకు ఏం తగ్గలేదు. ఆపరేషన్ అన్నారు, ఆపరేషన్ దాకా వెళ్ళినా కానీ నరాలు సన్నగా నేను ఆపరేషన్ కూడా చేయలేదు, వెనక్కి పంపించేశారు వద్దని. మేము కూడా వద్దని చెప్పాము, ఆపరేషన్ చేసినా సక్సెస్ అవ్వదు ఇది అని చెప్పారు. ఇంక వద్దని ఇంటికి వచ్చినాం సార్. వచ్చిన తర్వాత మీ స్టేటసే చూసాం సార్, వెంకటరావు సార్ స్టేటస్ పెట్టారు. పెడితే అడిగాము, ఏంటి సార్ ఇది ఏదో హెల్త్ గురించి పెడుతున్నారు అని అడిగాము సార్. మేము అడిగితే మీరు ఒకసారి డెమో చూడాలి మేడం అని చెప్పారు కదా సార్. మాకు కుదరక మేము డెమో చూడలేదు సార్. చూడకపోతే మళ్ళీ మనకి పెద్ద ప్రశాంత్ సార్ వచ్చి డెమో ఇవ్వటం జరిగింది. డెమో వచ్చిన తర్వాత నేను ప్రొడక్ట్ బుక్ చేసుకుని తీసుకున్నాను సార్. తీసుకొని వాడిన తర్వాత నేను మామూలుగా రోజుకి 3 టాబ్లెట్లు వేసుకునేదాన్ని. వేసుకుంటేనే వాష్రూమ్కి వెళ్ళటం కానీ, లేచి నడవటం కానీ అలా చేసేదాన్ని. తర్వాత మన ప్రొడక్ట్ వాడిన తర్వాత, ఈ బయోటోరియం ప్రొడక్ట్ వాడిన తర్వాత నాకు 20 daysకి రిజల్ట్ వచ్చింది సార్. 20 days తర్వాత 25 days కల్లా నేను అసలు టాబ్లెట్ అనేది బంద్ చేసిన. ఇంకా బంద్ చేసి నడవటం స్టార్ట్ చేశాను. నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు ఒక ప్రాబ్లం కాదు సార్, మైగ్రేన్ హెడ్ఏక్ ఉండేది. స్టమక్ పెయిన్ వస్తే అసలు కింద పడి గిలగల కొట్టుకునేదాన్ని. అలాంటి ప్రాబ్లం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు జ్వరం వచ్చేది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. నాకు ఒక్క ప్రాబ్లం కాదు చెప్పడానికి అయితే, చాలా ఉన్నాయి. అవి మొత్తం క్యూర్ అయినాయి సార్. నేను
ఇప్పుడు నాకు తగ్గింది కాబట్టి ఇలాంటిది మెడిసిన్ లేకుండా అనేది ప్రతి ఒక్కరికి అందజేయాలనేది నా ఆకాంక్ష. మా వారు సుబ్బారావు గారు, ఆయన గారి సపోర్ట్ తో నేను ముందుకెళ్ళగలుగుతున్నాను. అలాగనే నేను మా వారు కలిపి ఇప్పుడు ఇద్దరం కలిపి మేము మా టీంలో 300 నెంబర్లకు ఇచ్చాము సార్. 300 నెంబర్స్ ఇచ్చాము. వాళ్ళవి కూడా ప్రతి ఒక్కరి కూడా రిజల్ట్ చాలా బాగున్నాయి సార్. ఇంత మంచి ప్రొడక్ట్ మాకు అందించిన వెంకటరాజ్ సార్ గారికి, ప్రశాంత్ సార్కి మేము ఎప్పుడు రుణపడే ఉంటాం సార్. ఇది ప్రతి ఒక్కరు కూడా వాడాల్సిన ప్రొడక్ట్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మనం నమ్మకంతో వాడాలి, తర్వాత రిజల్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది. మా వారికే రిజల్ట్ వచ్చింది. అదేంటంటే సార్, ఆయనకి 300 పైన షుగర్ వచ్చింది సార్. 1 month లో నేను తగ్గించాను. మన ఈ బయోటోరియం వాటర్ తాగటం వల్ల, ఆ మ్యాట్రస్ మీద పడుకోవటం వల్ల, ఈ రెస్ట్ బ్యాండ్ పెట్టుకోవటం వల్ల ఆయనకి షుగర్ తగ్గించాను. నేను ఇప్పుడు అదే రిజల్ట్ మా వారిదే అది ఏమంటారు రిపోర్ట్స్ అన్ని చూపించి నేను మొత్తానికి ఇవి మా రిజల్ట్ అండి, చూడండి కావాలంటే, వేరే వాళ్ళకి కూడా చూపించట్లేదు నేను అని అవే చూపించేసి నేను ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను సార్. నేను థ్యాంక్ యూ సార్. ఎస్, రియలీ గ్రేట్ మేడం. సో వండర్ఫుల్ టెస్ట్ మనీ. మీకు మీ ఫ్యామిలీలో సార్ కూడా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఆల్ ది బెస్ట్ మేడం. ఇలాగే హెల్ప్ చేయండి, చాలా మందికి హెల్ప్ చేయాలి ఇంకా. ఇంకొకటి సార్కి సుబ్బారావు సార్కి బొట్టు కింద బాగా కొంచెం ఇలా గట్టిగా అయిపోయి ఆయనకి పెయిన్ లాగా స్టార్ట్ అయ్యేది, ఇలా అదురుతూ ఉంటూ పెయిన్ వచ్చేది సార్ బాగా. అయితే నాకు ఐడియా వచ్చింది, ఇది అందరికీ ఇస్తున్నాం కదా, నువ్వు కూడా ఒకసారి ట్రై చేసి వాడు, నువ్వు కూడా. అంటే ఆయన ఇంతకు ముందు వాడలేదు, షుగర్ రాకముందు వాడలేదు. నేనేం చెప్పానంటే, వాటర్ ఫైడ్ ఉంది కదా మనది, ఆ వాటర్ ఫైడ్ ఇక్కడ పొట్ట కింద కట్టుకో, రోజు 2 గంటలు కట్టుకో, మనం ఎలాగ మ్యాట్రస్ మీద పడుకుంటున్నాం కదా అని చెప్పాను సార్. అది కట్టుకున్న తర్వాత మల్లారెడ్డి హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే అసలు వద్దు, ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, మనమే ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, ఆ వాటర్ ప్యాడ్ కట్టుకొని చూడు, నీకు తగ్గపోతే అడుగు అన్న. కంపల్సరీగా ఆయన కట్టుకున్నారు సార్. 1 month లో రిజల్ట్ అది కూడా వచ్చింది. మా దగ్గర ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మాకు ఇంత అసలు మామూలుగా లేదు సార్, ఇది మిరాకిల్ అనే అంటారు ఎవరైనా కానీ. ఎస్, గ్రేట్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. నేను ఇప్పుడు కొత్త వాళ్ళని కూడా జూమ్ అటెండ్ చేయించాను సార్. వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా వింటున్నారు. వాళ్ళు కూడా తీసుకోమని చెప్తున్నాను సార్. ఎందుకంటే చాలా నమ్మకం గల ప్రొడక్ట్ కాబట్టి. మెడిసిన్ లేకుండా అంటే సార్ ఎవరైనా తీసుకోవచ్చు, వాడొచ్చు. ప్రతి ఒక్కరు ఇప్పుడు మెడిసిన్ వేసుకొని ఇసుకుపోయి ఉన్నారు కదా సార్. ఎస్ మేడం, ప్రతి ఒక్కరికి సొల్యూషన్ దొరుకుతుంది మేడం ఈ సెషన్ ద్వారా. సో అందరికీ కూడా ఇంకా ఇచ్చాను సార్. నేను 3 days కింద కూడా స్టెంట్ వేసారు సూరారంలో, హైదరాబాద్ లో. ఆయనకు కూడా ఇచ్చాను నేను, ఆయన కూడా వాడు. గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటరాజ్ సార్. ఎస్, నెక్స్ట్ పద్మజ మేడం, వెల్కమ్. సార్ జై శ్రీరామ్ సార్. మేడం, వెల్కమ్ మేడం. జల్దీ సార్. వెరీ గుడ్ సార్. నేను హైదరాబాద్ లో జయశ్రీ మేడం ఇచ్చాను సార్. నేను నా టెస్ట్ మనీస్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. నాకు వచ్చేసి గర్భసంచి ఆపరేషన్ అవ్వడం వల్ల యూరినల్ ప్రాబ్లమ్స్ ఉండేది సార్. అసలు ఈవినింగ్ తర్వాత వాటర్ తాగడమే మానేస్తుంది సార్. దానివల్ల ఇది వాడిన తర్వాత నాకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. మనం మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తే నైట్ 9-10కి వచ్చినా కానీ ఈ బాటిల్లో బయటకు వెళ్ళిన వాటర్ అయినా ఈ వాటర్ అయినా తాగడం వల్ల నాకు ఆ ప్రాబ్లం ఒకటి సాల్వ్ అయిపోయింది సార్. ఇంకొకటి వచ్చేసి మా సార్కి మోషన్ ఫ్రీ అంటే అసలు కొంచెం ఇబ్బంది ఉండేది, అదొకటి తనకి సాల్వ్ అయింది సార్. ఇది మా అప్లైన్ రాజిరెడ్డి సార్ మాకు పరిచయం చేయించినప్పుడు జస్ట్ డెమో ద్వారానే ఇది తీసుకుంటే గనక మనకి ఫ్యూచర్ లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు అనే మెయిన్ ఉద్దేశంతో మేము తీసుకున్నాం సార్. ఇంకొకటి వచ్చేసి నేను హైదరాబాద్ లో జయశ్రీ మేడంకి ఇచ్చాను సార్. తనకైతే చాలా మిరాకిల్ రిజల్ట్స్ ఉన్నాయి సార్. ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి తనకి నడుం మీద గడ్డ ఉందంట సార్. అది వచ్చేసి కరిగిపోయిందంట. జస్ట్ ఒక 10% మాత్రమే ఉందంట సార్. తను 19th ఫిబ్రవరిలో జాయిన్ అయింది సార్. మళ్ళీ వాళ్ళ అక్క కోడలికి జగిత్యాల్లో ఇచ్చిందంట సార్. తనకి కూడా 4 months 5 months ఒకసారి డేట్ వచ్చేదంట. అట్లాంటిది ఇప్పుడు 1 year నుంచి రాలేదంట సార్. ఇది వాడినాక విత్ ఇన్ 20 days లో తనకి డేట్ వచ్చిందంట. 5 days అంటే అసలు మనకి
ఏంటంటే లేడీస్ కి అది చెడు రక్తం ఎంత పోతే అంత హెల్తీ ఉంటారు కదా సార్. మంచిగా టోటల్ గా అంతకుముందు మామూలుగా ఏదో జస్ట్ 1 డే 2 డేస్ కనపడిపోయేదంటే ఇది లేడీస్ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ సార్ ఇవి. ఏంటంటే 5 డేస్ పర్ఫెక్ట్ గా మంచిగా అయిందంట. అసలు చాలా హ్యాపీ అంట తను ఏంటంటే వాళ్ళకి ఫ్యాక్టరీ ఉంది, టోటల్ తను అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకొని స్ట్రెస్ ఉండి నిద్ర ఒక అట్లాంటి ఇబ్బంది ఉండేదంట సార్. దీనివల్ల తనకి చాలా రిజల్ట్స్ వచ్చింది. ప్లస్ ఇంకొకటి తనకి 38 ఇయర్స్ సార్. 32 ఇయర్స్ టైంలో తనకి ఫేస్ పెరాలసిస్ తోని కన్ను మీద పెరాలసిస్ వచ్చిందంట సార్. చిన్నగా అయిందంట కన్ను. అది విత్ ఇన్ 20 days లో తన కన్ను నార్మల్ అయిపోయిందంట సార్. అదొకటి. ఇట్లా చాలా రిజల్ట్స్ ఉన్నాయి సార్. మేడం యాక్చువల్ గా ఫోన్ చేసి మాట్లాడుతా అన్నారు కానీ వాళ్ళు సాటర్డే కదా టెంపుల్ కి వెళ్ళాను నేను. ఉంటే కనుక వచ్చి మాట్లాడతాను, తనే చెప్తా అన్నారు సార్. ఎందుకంటే మనకి 3 weeks నుండి మిస్ అవుతున్నాం పండగలు అది ఇది, కాబట్టి నేను చెప్పినాను సార్. మిరాకిల్ రిజల్ట్స్ వరకు దాదాపు ఒక 150 మెంబర్స్ వరకు నేను ఇచ్చినాను సార్. అన్ని చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చాలా గ్రోత్ ఉంది సార్. మా మనవాడు 1.5 year సార్. వీడికి కూడా నేను ఏంటంటే దగ్గు వస్తే వీళ్ళు ఉమ్మరు కదా సార్, మన పిల్లో ప్యాడ్ వేసి పడుకోబెడతాం సార్. అసలు టానిక్ అనేది అయితే మాక్సిమం పోయట్లేం సార్ ఇప్పుడైతే. అది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ రిజల్ట్స్ మేడం. మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరికి రిజల్ట్ ఉంది. ఇలాగే చెప్తే అందరిది కూడా చెప్పేయచ్చు ఇప్పుడు మీరు. యా, గ్రేట్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఇలాగే అందరికి హెల్ప్ చేస్తూ ఉండండి. సో కంటిన్యూగా బ్లెస్సింగ్స్ వస్తూనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్ మేడం. జై శ్రీరామ్ సార్. ఎస్ మేడం, జై శ్రీరామ్. సో నెక్స్ట్ పాల సుకన్య మేడం, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్. జై శ్రీమనారాయణ. అది మా మా సిస్టర్ పద్మజ ఇచ్చారు నాకు. ఇట్లా బాగుంటది అక్క మీరు తీసుకోండి అది ఇది అంటే ఏమో అని ఒక 4-5 రోజులు వాడలేదు యాక్చువల్ గా. ఇక బాగా కోప్పడింది, అసలు నువ్వు ఎందుకు వాడట్లే తీసుకొని అసలు చూడు అది ఇది అని అంటే సీరియస్ గా ఒక రోజు ఇక మా హస్బెండ్ నేను అంతా సెట్ చేసేసుకుంటున్నాము, ఇవి కంట్రోల్ అయితే అని చెప్పారు. యాక్చువల్ గా నా మీద నేను చేసుకున్నాక ఇంకా ఎవరికైనా చెప్పాలి అంటే నాకు ఇట్లా అయింది, మీకు కూడా ఇట్లా అవుతది, ఇది తీసుకుంటే అని చెప్పాలి కదా సార్. మనం ఏదో తీసుకొని మీరు కూడా తీసుకోండి అనలేం కదా. అందుకని మన మీద మనం ప్రయోగం చేసుకుందామని ఓ 1 month 2 months నాకు యాక్చువల్ గా బీపీ ఉంది సార్, థైరాయిడ్ ఉంది. బీపీ 160 170 160 అట్లుండేది, ఇప్పుడు నార్మల్ కి వచ్చేసింది. నేను మెడిసిన్ అయితే వాడుతున్నాను, మొత్తం అయితే క్లోజ్ చేయలేదు ఇప్పటి వరకు. ఇంకా యాక్చువల్ గా మేము మా ఇంట్లో ఈ పెట్టుకొని బ్యాండ్ అట్లా పనిచేస్తూ ఉంటే పక్కన సుజాత గారని జాయిన్ అయ్యిండ్రు, తను సుజాత మేడం అని. ఏంటిది ఈ బ్యాండ్ ఇది ఇది అంటే అప్పుడే మా సిస్టర్ పద్మజ ఉండే ఇవన్నీ మొత్తం చెప్పింది. ఇవన్నీ అంటే ఆమెకు చాలా ఉండే యాక్చువల్ గా హెల్త్ ఇష్యూస్ చాలా. వినిపిస్తుందా సార్? ఎస్ మేడం, కంటిన్యూ. ఆమెకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉండే సార్, తలనొప్పి అని చెవు నొప్పి అని, అసలు హెల్దీగా ఉండకపోవడము, బాగా వీక్నెస్ అట్లా ఉండేది. ఇక తను వెంటనే తీసుకుంది, తను చాలా బాగా రికవర్ అయింది. అసలు విత్ ఇన్ 10 days లోనే ఆమె ఎంత మంచి యాక్టివ్ అయిపోయింది. అసలు అవన్నీ వాడుతుంది సీరియస్ గా. ఆమె ద్వారా కూడా చాలా మంది తీసుకుంటున్నారు. నేను కూడా రీసెంట్ గా జాయిన్ అయినా, సీరియస్లీ నేను వాడుకుంటున్నా. యాక్చువల్ గా నా మీద నాకు బాగానే వచ్చింది. నా మోకాలు నొప్పి ఉండే సార్, చాలా నొప్పి ఉండే. మేము వైష్ణవి టూర్ వెళ్ళేది ఉండే. అమ్మో ఇట్లా నొప్పి ఉంది, రేపు హాస్పిటల్ పోయి ఎక్స్రే వేయించుకుందాము అని అనుకుంటే మా సిస్టర్ చెప్పింది కదా, వాటర్ బాటిల్ బెల్ట్ తీసుకొని పెట్టుకో అక్క అని చెప్పింది. అసలు నడవలేని పరిస్థితి నాది ఆ రోజు, కాలు కింద పెడితే నడవలేకపోయినాను ఆ రోజు. అయితే సరే చూద్దాం ట్రై చేద్దామని వాటర్ బాటిల్ బెల్ట్ తీసేసుకొని కంటిన్యూగా 3 days 3 nights అయితే కంప్లీట్ పెట్టుకున్నాను సార్. 4th డే నేను బాగున్నా. ఒక 200 steps రాంచీకి వెళ్ళాము, 200 steps ఎక్కాను నేను. అసలు నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. నేను కూడా ఇప్పుడు అందరికి చెప్పడం ప్రారంభించాను.
Yes. చాలా మందికే చెప్తున్నాం సార్. 21 Great, madam. 21 అట్లా ఇచ్చాము వేరే వాళ్ళకి కూడా హెల్త్ పరంగా. మా హస్బెండ్ వచ్చి కొటక్ మహేంద్రాలో రిటైర్మెంట్ అయిపోయినారు మేనేజర్ గా. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాను అవేర్నెస్, ఎట్లా హెల్త్ అవేర్నెస్ బాగుంటది. ఇప్పుడున్న డబ్బులు కాదు ముఖ్యం, మనం హెల్త్ తర్వాతనే అన్ని చెప్తున్నాము. చాలా వరకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకుంటున్నారు సార్. Yes, మాట్లాడతారా? yes, madam. So, అన్నిటికంటే ముఖ్యం హెల్త్ మేడం. సో హెల్త్ తో పాటుగా డబ్బు కూడా ముఖ్యమే 100%. ఆ, అదే అలాగే చెప్తున్నాము. ఇది మెడిసిన్ కూడా తీసుకోండి, అది డాక్టర్ ఆటోమేటిక్. సలహాతోనే పనిచేయాలి. అవును సార్, ఇది తీసుకోండి, దీంతో పాటు అది కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అని చెప్తున్నాం. ఎస్ ఎస్. సో మెడిసిన్ మాత్రం డాక్టర్ సలహాతోనే పనిచేయాలి మేడం. సో డాక్టర్ చెప్పినప్పుడు అవును సార్, మెడిసిన్ తో నేను ఇంకా పాటుగా ఈ ప్రొడక్ట్ వాడాలన్నమాట. సో ఓకే. 100% రిజల్ట్ అనేది కనబడుతుంది. చాలా స్పీడ్ గా ఎంతవరకు కనబడే రిజల్ట్ మన ప్రోడక్ట్ వాడిన తర్వాత కనబడడం స్టార్ట్ అవుతుంది. అవును సార్, అవును సార్. దీనిలో మాత్రము చాలా దమ్ము ఉంది. జై వైష్ణవి. ఎస్ ఆడవాళ్ళు చేయలేని పనులు కూడా మోయడము, తీయడము అన్ని కూడా బాగా చేయగలుగుతున్నాము. వండర్ఫుల్ వండర్ఫుల్ మేడం. అలాగే శ్రావణ్ సార్ మెసేజ్ పెడుతున్నారు. సో ఇది ఒక న్యాచురల్ థెరపీకి సంబంధించిన ప్రోడక్ట్ సార్ ఇది. సో ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ పర్ఫెక్ట్ గా జరుగుతుంది అనమాట బాడీలో. దానివల్ల ఈ రిజల్ట్స్ అన్ని కూడా వస్తాయి. ఓకేనా సార్? సో ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటున్నారో అది కూడా కంపల్సరీ వాడాల్సిందే. ఏదైతే సప్లిమెంట్స్ తీసుకుంటున్నారో అవి కూడా వాడాల్సిందే. దాంతో పాటుగా మన ప్రోడక్ట్ వాడిన తర్వాత వాళ్ళు ఇప్పటివరకు చూడని రిజల్ట్ చూస్తారనమాట. సో టోటల్ న్యాచురల్ అండ్ మ్యాగ్నెటిక్ థెరపీకి సంబంధించిన ప్రోడక్ట్ మాది. ఓకే థ్యాంక్ యూ సో సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇలాగే Okay. చాలా మందికి హెల్ప్ చేయండి. సో చాలా Okay, మంది sir. నుంచి బ్లెస్సింగ్స్ రావాలి మనందరికి కూడా. ఓకే సార్, ఓకే, షూర్. ఎస్ నరసింహ సార్ వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ ఆల్ టీమ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, టెస్ట్ మనీ చెప్పండి. సార్ ఆల్రెడీ డెమోకి వచ్చాము. ఇక్కడ నా ఫోను అదే నెట్ ఆగిపోయింది. నరసింహ సార్ ఫోన్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఓకే ఓకే సార్, అయితే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ ఇది ఈ యొక్క బైటర్ ఒక కిట్ ని మా మెంటర్ నరసింహ సార్ నాకు అందజేశారు సార్. ఇలా ఉంటది, ఇలా వాడు, అమ్మకి బాగోలేదు కదా తీసుకో. మా అమ్మకి 300 షుగర్ ఉండేది సార్. 200 పైనేమో బీపీ కూడా ఉండేది సార్. నరసింహ సార్ అన్నారు నాతోటి, ఈ కిట్ వాడితే ఖచ్చితంగా కంట్రోల్ అవుద్ది. అంటే ఈ యొక్క కిట్ ఎప్పుడు అదే ఈ మెడిసిన్ ఎప్పటి నుంచి వాడుతున్నా అంటే మా అమ్మగారికి షుగర్ బీపీ ఉండడం వల్ల ఒక 6-7 ఇయర్స్ నుంచి వాడుతున్నాను సార్ నేను. సార్ నా వాయిస్ క్లియర్ సార్? కొంచెం కట్ అవుతుంది సార్, బట్ ఓకే కంటిన్యూ చేయండి సార్. అంటే కొద్దిగా డిస్టర్బెన్స్ సార్. ఓకేనా సార్? ఓకే ఓకే సార్. అయితే 7 ఇయర్స్ మా అమ్మకి బీపీ, షుగర్, కాళ్ళు నొప్పులు ఇవన్నీ చాలా ఉండేది సార్. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది అనమాట మా అమ్మగారు. అయితే ఈ యొక్క కిట్ వాడిన తర్వాత సార్ మా అమ్మగారికి ఒక 3 days లోని మా అమ్మగారికి కాళ్ళు నొప్పులు అన్ని తగ్గిపోయాయి సార్. వావ్ సార్ గ్రేట్ సార్. ఎస్ ఎస్ సార్ చెప్తున్నాను కంటిన్యూ చేయండి. అదే మా అమ్మగారికి కాళ్ళు నొప్పులు అన్ని తగ్గిపోయాయి సార్. తర్వాత బీపీ, షుగర్ అనేది చాలా హైలో ఉండే కదా సార్. ఒక 15 days తర్వాత మా అమ్మగారికి చెక్ చేశాను సార్. అదే బీపీ, షుగర్ టెస్ట్ చెక్ చేసిన తర్వాత చూస్తే మా అమ్మగారికి షుగర్ 300 ఉండి షుగర్ ఏమో 106కి వచ్చేసింది సార్. తర్వాత బీపీ కూడా 200 పైనే ఉంది సార్ బీపీ. అలాంటిదేమో బీపీ కూడా 110, 115, 120లో అలాగే నార్మల్ గానే ప్రతిసారి చెక్ చేసినప్పుడల్లా అలాగే కంట్రోల్లోనే ఉంది సార్ ఇప్పటికీ కూడా. మొన్న రీసెంట్ గా మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం టెస్ట్లు అన్ని చేయించాను సార్. చేస్తే
ఏమైందే సార్, అయితే సారు నువ్వు ఎన్ని మంత్స్ నుంచి వాడుతున్నావు, అదే మెడిసిన్ వాడుతున్నావు అంటే 7 years నుంచి వాడుతున్నాను సార్ అని అడిగారు. అడిగితే నేను చెప్పాను సార్, ఇలా 7 years నుంచి వాడుతున్నాను, ఇలా 3 months నుంచి మనకి అదే ఈ నరసింహ సార్ ఎప్పుడైతే మనకి కిట్ ఇచ్చినారో అప్పటి నుంచి నాకు కంట్రోల్ అయింది. ఈ 3 months నుంచి నాకు ఇదే కంట్రోల్లో చూపిస్తుంది సార్. బీపీ షుగర్ కూడా బాగా నార్మల్ గా చూపిస్తున్నాయి అంటే డాక్టర్ గారు అన్నారు. ఈ యొక్క మొన్న చెక్ చేస్తే 104 ఉంది సార్ షుగర్, 104 షుగర్ ఉంది. బీపీ ఏమో 115 ఉంది సార్ బీపీ. కాళ్ళు నొప్పులు, ఆస్తమా ఇవన్నీ కంట్రోల్ అయ్యాయి సార్. ఏ అయితే మా అమ్మగారికి ప్రతి మంత్ కి కూడా మా అమ్మగారికి ఎలా లేదన్నా 10,000 వరకు ఖర్చు అయ్యేది సార్. అలాంటిది ఈ ప్రతి మంత్ కూడా మా అమ్మగారికి 800 నుంచి 1000 వరకే అవుతుంది సార్. నేను చాలా సేవ్ అవ్వను సార్ ఈ యొక్క విషయంలో మాత్రం, మా అమ్మగారి విషయంలో అయితే మాత్రం. అయితే సార్ మరి రీసెంట్ గా మా అమ్మగారికి కాలుకి ఒకటి ఏదో గుచ్చుకుంది సార్. మా అమ్మగారు చెప్పడం మానేశారు. కాలు గుచ్చుకోవడం వల్ల మా అమ్మగారు చెప్పడం మానేస్తే అదేంటే అది మొత్తం క్లోజ్ అయిపోయి మానిపోయింది సార్. మానిపోవడం వల్ల ఏంటంటే 1 month తర్వాత కాలు మొత్తం వాచిపోయింది. కాలు మొత్తం వాచిపోయిన తర్వాత అప్పుడు మా అమ్మగారిని అడిగితే ఇలా గుచ్చుకుంది, నేను ఆ రోజు మీకు చెప్పడం మానేశాను అలాగనంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి చూపిస్తే లోపల మొత్తం చీమ్ పట్టేసింది. చాలా చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఎక్కువ పట్టేసింది, కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అవుద్ది అలాగనేసి చాలా భయం పెట్టారు. నేను ఏదైతే మనకి వాటర్ ప్యాడ్ ఉన్నదో ఆ వాటర్ ప్యాడ్ ని కాలుకి డైలీ కట్టివ్వండి సార్. కట్టిన తర్వాత ఈ వాటర్ ను కూడా కంటిన్యూగా వాటర్ పట్టి ఆ బెడ్ మీద రోజు పడుకోబెట్టడం వల్ల ఏంటంటే స్కానింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఆయన అన్నారు, ఇంత కాల్లో ఇంత ఫ్రాక్చర్ ఇంత మొత్తం అంతా సీమ్ పట్టేసింది కదా, బ్లడ్ సర్కిల్ అనేది ఎంత క్లియర్ గా ఎందుకు ఎలా అవుతుందని ఆయన నన్ను రిటర్న్ అడిగారు సార్. నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి కాలుకి ఇంత వాచిపోయింది కదా, ఇంత బాగా అయిపోయింది కదా, అయినా బ్లడ్ సర్కిల్ ఇంత నీట్ గా అవుతుంది కదా, ఇదైతే నో ప్రాబ్లం, దానికి ఏం లేదు, జస్ట్ మెడిసిన్ ఇస్తాను, అదే వేరే వాళ్ళు అయితే మాత్రం కాలు తీసేయాలి, అలాంటిది ఈవిడికి బ్లడ్ సర్కిల్ అయితే నీట్ గా అవుతుంది, ప్లస్ ఆర్గాన్స్ మొత్తం అన్ని క్లియర్ గా ఉన్నాయి, ఏం అవసరం లేదు, మెడిసిన్ ఇస్తాను, ఒక 3 days లో క్లియర్ అయిపోద్ది అనేసి మెడిసిన్ ఇచ్చారు సార్. 3 days లో అన్నారు కానీ నేను మెడిసిన్ నైట్ కి మెడిసిన్ వేసాను, నైట్ కి మళ్ళీ బెల్ట్ కట్టాను, విత్ ఇన్ 1 day లో మొత్తం కాలు మొత్తం నార్మల్ అయిపోయింది సార్. మొత్తం 1 day లో మొత్తం కాలు మొత్తం నార్మల్ అయిపోయింది, మొత్తం క్లియర్ అయిపోయింది. చాలా చాలా సేవ్ అయ్యారు సార్ ఈ విషయంలో మాత్రం. చాలా నాకు ఈ యొక్క కిట్ ని నరసింహ సార్ నాకు అందజేయడం వల్ల నేను చాలా సేవ్ అయ్యాను సార్. మా అమ్మ విషయంలో అయితే ఎవ్రీ మంత్ 10,000 ఖర్చు అయ్యి సార్ నాకు. ఇప్పుడు మాత్రం 1,000 రూపాయలు 800 అంతే, అంతకంటే అయితే ఎక్కువ ఖర్చు అవ్వట్లేదు. మొత్తం అన్ని క్లియర్ అయ్యాయి సార్ మా అమ్మగారికి. నా విషయంలో కూడా నేను కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా ట్రైడ్ అయిపోయి నాకు బ్యాక్ పెయిన్ అనేది చాలా వచ్చి అనమాట. ఇవి నాకు కూడా చాలా క్లియర్ అయ్యాయి సార్ మొత్తం. ఇప్పుడు ఆ బ్యాక్ పెయిన్ అనేది నాకు రావడం మానేసింది, మొత్తం క్లియర్ లో ఉన్నా సార్ నేను. చాలా చాలా థ్యాంక్ యూ సార్, ఈ యొక్క అవకాశం నాకు అందజేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. నాకున్న సమస్యలన్నీ మీకు షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై యూబైటీరియం. థ్యాంక్ యూ సో మచ్. నా నరసింహ సార్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఇది వండర్ఫుల్ టెస్టిమనీ. ఆల్ ది బెస్ట్ సార్. అందరికి హెల్ప్ చేయండి ఇలాగే థ్యాంక్ యూ చాలా సార్. మందికి. ఓకే, ఎస్, నెక్స్ట్ రాగిణి మేడం, వెల్కమ్. రాగిణి మేడం, వెల్కమ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మా అప్లైన్ వచ్చేసి మేము వరంగల్లో ఉంటాం సార్. మా అప్లైన్ వచ్చేసి కోటేశ్వర్ సార్, కర్మన్ఘట్లో ఉంటారు తను. మాకు మంచి రిజల్ట్ ఉంది సార్. ఒక 8 years బ్యాక్ తను స్లాబ్ మీదకి వెళ్ళి పడిండు. తనకి 24 lakhs అయినాయి సార్. ఆయన పిచ్చి పిచ్చి చేసేవాడు, అంటే వాళ్ళ భార్య మీదకి బోర్లు విసిరడము అట్లా చేసేవాడు అన్నట్టు. వాళ్ళు చాలా పూర్ సార్, అంటే ఉన్న హౌస్ కూడా అమ్ముకొని తనకి ట్రీట్మెంట్ ఇప్పించిండు వాళ్ళ భర్తకి. అయితే వాళ్ళని చూసి ఫస్ట్ నేనే కిట్ తీసుకువెళ్ళి వాళ్ళకి సజెషన్ చేసిన సార్, అంటే మీరు ఇది వాడండి, వాడినాక మంచిగా ఉంటే
మీరు డబ్బులు ఇవ్వండి అని నేను సజెషన్ చేసిన. ఆమె 2 మంత్స్కి మా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కుతుంది. ఎందుకంటే తనకి వారంకి ఒకసారి పిట్స్ లాగా వచ్చేదంట. అట్లా వచ్చి పిచ్చి పిచ్చి చేసి ఒక సైడ్ మొత్తం చొట్టబోయి ఉంటుంది సార్ తన తలకాయ అంతా. అంటే అంత డేంజర్ సిచ్యువేషన్లో నుంచి తను బయటపడి, నేను టెస్టిమోనల్ కూడా తీసుకున్నా సార్, వీడియో తీసిన వాళ్ళ ఇద్దరు భార్య భర్తలు వచ్చి వీడియో మేము చెప్తాం మేడం అని తీపిచ్చిండ్రు. నేను ఆ వీడియో కూడా గ్రూప్లో షేర్ చేశా. కానీ చాలా అంటే మంచి ప్రొడక్ట్ సార్, ఇది మాత్రం చెప్పొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. మా ఇంట్లో కూడా నాకు కూడా రిజల్ట్ ఉంది సార్. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండే, మెన్స్ సరిగ్గా రాకపోయేది. ఇప్పుడు నేను వాడిన కానీ కరెక్ట్ మంత్లీ వస్తుంది. ఎందుకంటే ఇది చెప్పుకునేది, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు యూజ్ చేసేది అన్నట్టు. నాకేంటిదంటే ఆ మచ్చి నాకు అలా చెప్పడంతోనే నాకే కన్నీళ్ళు వచ్చినాయి అన్నట్టు. చాలా మంచిగా ఉంది ప్రొడక్ట్ అని. నిన్న కోటేశ్వర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ భార్య భర్తలు వచ్చి మా ఇంటికి వచ్చి సార్ని కలిసిండ్రు. అలాగే మేము ఇవాళ ధైర్యంతో ఒక రోహిణి హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్ వరంగల్లోనే, అందులోకి వెళ్ళి ఇవాళ నర్సులకి ఒక 5 మెంబర్స్ నర్సులకి డెమో క్లాస్ ఇచ్చి డెమోస్ చేయడం వాళ్ళు షాక్ అయినరు అన్నట్టు. అంటే ఇంత మంచి ప్రొడక్ట్ ఉన్నది, ఇంత మంది జాయిన్ అవుతున్నారు కదా, మేము ఖచ్చితంగా సజెషన్ చేస్తామని మాకు మాట ఇచ్చిళ్ళు సార్ వాళ్ళు. అందులో స్వీపర్కి ఇచ్చిన నేను ఫస్ట్ ఆ రోహిణి హాస్పిటల్లో ఒక స్వీపర్కి ఇస్తే ఆమె చాలా బాగుంది, మైగ్రేన్ నొప్పి తక్కువైంది నాకు అని తను ఇవాళ రిఫర్ చేసింది. కొట్టేసారును మేము వెళ్ళి చేసాం సార్. మంచి ప్రొడక్ట్ సార్, అసలు చెప్పుకోదగ్గ, ఇది అందరికీ కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, బ్యాక్ ద హోస్ట్ సార్. ఎస్, వండర్ఫుల్ టెస్టిమోనీస్ మేడం. ఆ టెస్టిమోనీ ఒకసారి అందరు కూడా పంపించండి. సో రియల్ గా గ్రూప్ లో షేర్ చేశారు చాలా సార్, గ్రూప్ లో మందికి వచ్చింది. మనం ఓకే మేడం, చాలా ఇంకొక మంది ఇద్దరిని కూడా సార్ ఇవాళ కోటేశ్వర్తో వెళ్ళి ఇద్దరిని కూడా కలిసాము. భార్య భర్తలకి ఇద్దరికి పెరాలసిస్ వచ్చింది. తన హ్యాండ్స్ ఇద్దరికి కూడా లేవకుంటుండే అన్నట్టు. వాళ్ళు తీసుకున్నది ఎంత కిట్టు అంటే ఇంకా 84 కిట్టే తీసుకున్నారు డబ్బులు లేక. కానీ రిజల్ట్ మాత్రం వాళ్ళకి 3 months తర్వాత వచ్చింది సార్. అంటే కొంచెం లేటు వచ్చింది. వాళ్ళు డబ్బులు లేక ఆ కిట్ తీసుకున్నారు. ఎస్ మేడం, తప్పకుండా ప్రతి కిట్ లో రిజల్ట్ వస్తుంది మేడం. ఒకటే అన్నమాట, ఒక ప్రీమియం క్వాలిటీ ఎందుకు ఇస్తారంటే చూడడానికి కూడా అద్భుతంగా ఉంటుంది, రిజల్ట్ ఇంకా కొంచెం స్పీడ్గా కనబడుతుంది అనేసి మనం ప్రీమియం క్వాలిటీ కూడా ఇస్తున్నారు అందరికి. సో రియల్లీ గ్రేట్ మేడం, ఆల్ ది బెస్ట్. అలాగే ఇంకా Thank you. ఇలాగే చాలా మందికి హెల్ప్ చేయాలి, చాలా మంది నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, నెక్స్ట్ అనురాధ మేడం, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. నా పేరు అనురాధ, నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇదివరకు నేను నా టెస్టిమోనీని చెప్పడం జరిగింది సార్. అయితే ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఈ గ్రూప్లో ఈ జూమ్ మీటింగ్లో అటెండ్ అయ్యారని, నేను కూడా నా సందేశాన్ని ఇంకా కొత్త వాళ్ళు విన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా తెలియజేయాలన్న ఒక ఉత్సాహంతో నేను హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది సార్. అయితే నేను ఒకప్పుడు వీడియో పేషెంట్ ఆన్ సార్. చేసుకోండి మేడం. ఒకప్పుడు నేను పేషెంట్ నేను సార్. అంటే ఈ బయోటరింగ్ గురించి తెలియనప్పుడు నేను పేషెంట్నే. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. బ్యాక్ పెయిన్ ఉంది, తర్వాత డస్ట్ ఎలర్జీ అనేది ఉంది సార్. ఈవినింగ్ అయినప్పటికీ ఆస్మా రావడం ఇటువంటివి. తర్వాత ఎర్లీ మార్నింగ్ నేను మార్నింగ్ లేచినప్పుడు అయితే ఒక మెలకు వచ్చిన ఒక 20 days వరకు 20 minutes వరకు కూడా లేవలేని పరిస్థితి. ఎందుకంటే టోటల్ గా బాడీ పెయిన్స్ అన్నమాట. వీటి వలన మేము అప్స్టేర్ లో ఉంటున్నాము, మెట్లు కూడా ఎక్కినప్పుడు చాలా వరకు ఈ నరాలన్నీ కూడా లాగేసేవి. నా యొక్క హెల్త్ ప్రాబ్లం మా వారు తెలుసు కాబట్టి ఈ బయోటోరియం గురించి అని ప్రదీప్ సార్ మాకు రెంట్ కోసం అని మా ఇంటికి వచ్చి కింద నా ఆఫీస్ పెట్టుకుంటామని అడగడంతో మా వారు ఇచ్చారు. ఏంటి మీరు రెంట్కి అడిగారు కదా, ఏంటి పెడతారని అడిగినప్పుడు ఇలా మ్యాగ్నెటిక్ థెరపీ గురించి ప్రదీప్ సార్ చెప్పడం జరిగింది సార్. అది చెప్పగానే మా వారు విని వెంటనే కిట్ తీసుకున్నారు. నాకైతే తెలీదు, నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పటికి ఇంట్లో కిట్ ఉంది. అయితే నైట్ టైం అని ఇలాగా చెప్పి నువ్వు ఈరోజు యూజ్ చేయు, ఎలా ఉంటుందో చూద్దామన్నారు. దాన్ని నేను ఆ నైటే యూజ్ చేశాను సార్.
ఎక్సలెంట్ రిజల్ట్, మార్నింగ్ కే రిజల్ట్ నాకు వచ్చింది. అంటే చాలా మందికి 4 days కి 5 days కి రావచ్చేమో, కానీ నాకైతే మార్నింగ్ కే, అంటే ఆ నైట్ నేను వాడాను, మార్నింగ్ కే నాకు ఆ తేడా అనేది తెలిసింది. ఎందుకంటే నేను ఫుల్ ఎనర్జీతో లెగిసాను అనమాట మార్నింగ్. నాకే ఒక చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా మెరాకిల్ గా అనిపించింది. ఎప్పుడైతే నాకు ఆ యొక్క హెల్త్ విషయంలో నేను ఆ హెల్త్ ని సంపాదించుకున్నానో, కంపల్సరిగా ఇది మిగతా వాళ్ళకి కూడా, నాలాగా ఎంతో మంది బాధపడుతుంటారు, ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతుంటారు, వాళ్ళకి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో నేను వెంటనే చాలా మంది చెప్పడం, ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యడం జరిగింది సార్. ఫస్ట్ అయితే నేను పేషెంట్ ని, తర్వాత ఈ బయోటోరియం లో గ్రూప్ మెంబర్ ని, ఆ తర్వాత అప్లైనర్ గా కూడా మారాను సార్. నా నా డౌన్ వాళ్ళు కూడా చాలా మంది ఇది చెప్పడం, వాళ్ళు కూడా కిట్స్ తీసుకోవడం జరిగింది. నేను కిట్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మేజర్ ఇష్యూస్ తో ఉన్న వాళ్ళని ముందు నేను థింక్ చేశాను సార్. నాకు ఎప్పుడైతే ఈ యొక్క రిజల్ట్ వచ్చిందో వెంటనే నా మైండ్ లో మెదిలేది ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే హెవీ హెల్త్ ఇష్యూస్ తో ఉన్నారో వెంటనే రిమైండ్ అయ్యింది నాకు మైండ్ లో. వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేయడము, వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. తీసుకున్న వాళ్ళు ఈవెన్ ఇప్పుడు కర్ణాటక స్టేట్ కూడా తీసుకెళ్లి యూజ్ చేసి, కర్ణాటక స్టేట్ నుంచి నాకు ఫోన్ చేసి, అమ్మ మీ వల్ల మేము చాలా హెల్త్ నిజంగా పొందాము, ఎన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగాం కానీ మాకు క్లియర్ అవ్వలేదు, నిజంగా చాలా సంతోషం అని ఎంతమంది బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు సార్. నిజంగా వాళ్ళు నాకు బ్లెస్సింగ్ ఇస్తున్నారని సంతోషం ఒకవైపు, నా వల్ల ఇంకొకరు లబ్ధి పొందారు, ఇంకొకరు హెల్త్ అనేది సంపాదించుకున్నారు అనేది నేను నిజంగా హ్యాపీ మూమెంట్ సార్. అది ఎవ్రీడే నేను ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాను సార్. అయితే ఇప్పుడు చాలా మందికి దీంతో పాటు ఇంకా తెలియవలసింది ఏంటంటే, ఇప్పుడు మన ఒంట్లోని బాగోలేనప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు మన ఒంట్లోనే ఏంటి ప్రాబ్లం అని తెలుసుకోవడానికి ఎంతో సేపు వెయిట్ చేయాలి, ఓపీ తీయడానికి వెయిట్ చేయాలి, ఓపీ తీసిన తర్వాత వెయిట్ చేయాలి, టెస్టులు చేస్తారు, ఇన్ని రకాలు అన్ని చేసిన తర్వాత అప్పుడు మీ యొక్క బాడీలో ఇది ప్రాబ్లం అని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు మెడిసిన్ ఇచ్చినా అది పూర్తి స్థాయిలో క్యూర్ అవ్వదు. కానీ ఇక్కడ టైం సేవ్ అవుతుంది, ఇక్కడ మనీ సేవ్ అవుతుంది. ఆ తర్వాత అది కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మన మెడిసిన్ మనకు పడుతుందో లేదో తెలియదు, కానీ 100%, 200% ఇది కంపల్సరీగా వాళ్ళకి పడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుంది. నిజంగా సరే, ఇది అంటే చెట్టు నుంచి వచ్చిన గాలి ఎంత ప్రకృతి మనకి తెలియజేస్తుందో అంత న్యాచురల్ ప్రోడక్ట్ అనేసి నిజంగా నేను నా ఫీల్ సార్. ఎందుకంటే ఈ రోజుల్లోన చాలా మంది ఎవరినైనా కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత మీరు ఎలా ఉన్నారు, మీ ఆర్థిక పరిస్థితి అని అడుగుతారు, నువ్వు ఎంత సంపాదించావు, నీకు ఎంతమంది పిల్లలని అడుగుతారు, కానీ నీ హెల్త్ ఎంత నువ్వు సంపాదించుకున్నావు, ఎంత నువ్వు హెల్తీగా ఉన్నావు అనేది ఎవరు అడగరు సార్. ఈ రోజుల్లో హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు, కానీ అది మాత్రము విడిచిపెట్టేస్తున్నారు. ఇప్పుడున్న లైఫ్ లో అందరూ కూడా ఇంకా బెటర్ దాన్ అని చూస్తున్నారు తప్ప హెల్త్ విషయంలో బెటర్ దాన్ ఉండాలనే ఆలోచన ఉండటం లేదు. కాకపోతే నేను ఇప్పుడు కొత్తగా ఇందులో ఉన్న వాళ్ళకి, ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళకి నేను తెలియజేసింది ఏంటంటే, హెల్త్ అనేది ముఖ్యం, తర్వాతే మిగతావన్నీ. ఆ హెల్త్ అనేది మీకు కావాలంటే కంపల్సరీగా ఈ బయోటోరియంలోనే దొరుకుతుంది, ఇంకెక్కడా దొరకదు. అందరికి భగవంతుడు ఒక్కడే అన్నట్టు అందరి హెల్త్ కి డాక్టర్ ఒక్కలే, అది ఈ బయోటోరియం సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, రియల్లీ గ్రేట్ మేడం. సో చాలా మంచి రిజల్ట్ తీసుకున్నారు, చాలా మందికి ఇచ్చారు. సో రియల్గా అద్భుతమైన విషయం చెప్పారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది చాలా అవసరం. హెల్త్ సంపాదించుకుంటే హెల్త్ ఆటోమేటిక్గా వెల్త్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆల్ ది బెస్ట్ మేడం. ఇలాగే చాలా మందికి హెల్ప్ చేయండి ఇంకా. సో ప్రతి ఒక్కరి నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ సుధాకర్ సార్, వెల్కమ్. అన్మ్యూట్ చేసుకోండి. సుధాకర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు సుధాకర్ రెడ్డి సార్. నేను భద్రాచలం ఏరియా నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను
యాక్చువల్గా ఈ డాక్టర్ చంద్రశేఖర్ సార్ ఉన్నారు కదా సార్ హైదరాబాద్, నూనె శ్రీనివాస గారు చంద్రశేఖర్ సార్ వచ్చి మాకు కిట్ ఇచ్చారు. యాక్చువల్గా నేను చంద్రశేఖర్ మేనమామ నేను. మీరు వీడియో ఆన్ చేసుకోండి. సార్ వీడియో వస్తుందా సార్? వీడియో రావట్లేదు, వీడియో ఆన్ చేసుకోండి. అంటే ఇది నూనె ఉంది, ఏం కొట్టాలి? బ్యాక్గ్రౌండ్ వీడియో ఓకేనా? స్టార్ట్ వీడియో అని ఉంది కదా సార్ కింద, దాని మీద క్లిక్ చేసుకోండి, ఆన్ అయిపోతుంది. స్టార్ట్ వీడియో సార్, అది కింద మైక్ పక్కనే ఉంది కదా వీడియో. ఓకే సార్, సెట్టింగ్స్ మైక్ ప్రాబ్లం. పక్కనే వీడియో ఉంది కదా, వీడియో ఆన్ చేయండి మా. ఇక్కడ వీడియో వస్తుంది. ఓకే ఓకే, పర్లేదు. రావట్లేదు, నాకు కనిపిస్తుంది కానీ నంబర్ పెట్టమని అడుగుతున్నారు. నంబర్స్ ఏమి తీసుకోకండి. సో నంబర్స్ కూడా ఇవ్వద్దు జూమ్లో అసలు. ఇప్పుడు వీడియో మాట్లాడారు కదా, వీడియోని మీరు వీలైతే రికార్డ్ చేసుకోండి. ఆ వీడియో మీకు అందరికి వస్తుంది, నేను పంపిస్తాను. ఆ వీడియో చూపించండి. సో ఫోన్లో చేసి మాట్లాడించడం అనేది కుదరదు అనమాట. ఓకేనా సందీప్ సార్? మీకు ఈ వీడియో పంపిస్తాను, వీడియో చూపించండి అందరికి. గ్రూప్లో వచ్చేస్తుంది మీకు అందరికి. ఓకే, నెక్స్ట్ సార్. ఓకే సార్, చంద్రశేఖర్ గారు అంటే మా మేనల్లుడు అవుతారు, తెచ్చిచ్చారు సార్ కిట్. ఎందుకంటే మీరు షేర్ చేయండి మామయ్య, మీ టెస్ట్ మనీ, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి ఈ బయోటోరియం ద్వారా. ఓకే ఓకే ఓకే, అదే అందుకే అంటే చేశాను. అయితే యాక్చువల్గా ఏంటంటే ఎవరు నమ్మరు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. జస్ట్ మా అల్లుడు కాబట్టి తీసేసుకున్నాము, ఏమీ మాట్లాడలేదు. సో యాక్చువల్గా మా మిస్సెస్కి షుగర్ ఉంది సార్, అలాగే కాళ్ళు తిమ్మిళ్ళు ఉండేవి, నిద్రలేమి బాగుండేవి సార్, నిద్ర పట్టేది కాదు, 12 వరకు కూడా నిద్ర పట్టేది కాదు. తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత ఒక 3 days తర్వాత నిద్ర బాగానే పట్టింది సార్, బాగానే. తర్వాత 1 week 10 days తర్వాత ఒక 50% షుగర్ కూడా తగ్గింది సార్. అలాగే ఈ నైట్ ఆమె బెడ్ మీద పడుతుంది సార్, నేను మామూలుగా పగలు ఏంటంటే నేను వాడేవాడిని. 50% షుగర్ తగ్గింది సార్ 1 monthలో. నేను కూడా పగలు బెడ్ వాడేవాడిని సార్. నాకు కూడా షుగర్ ఉంటుంది సార్, నాకు మొత్తం కంప్లీట్ షుగర్ మొత్తం తగ్గిపోయింది సార్ నాకు. సార్ వాయిస్ కరెక్ట్ ఉందా సార్? వస్తుంది. అది ఆమెకు కాళ్ళ తిమ్మిళ్ళు కూడా తగ్గిపోయింది సార్ మొత్తం. మా మిసెస్కి బ్యాక్ పెయిన్ తగ్గింది, కాళ్ళ తిమ్మిళ్ళు, నిద్రలేమి అన్ని పోయినాయి సార్. షుగర్ కూడా కొంచెం ఇంకా తగ్గుతుంది అనుకుంటున్నాము. నాకైతే షుగర్ కంప్లీట్ తగ్గిపోయింది సార్. నేను యాక్చువల్గా పేషెంట్ సార్, నేను స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉండే నాకు. నేను సింగరేణిలో పనిచేసేవాడిని, ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీని. యాక్సిడెంట్ నాకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వచ్చింది, నేను హాస్పిటల్లో తిరిగాను. కొంత ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయాలి, సక్సెస్గా వద్దన్నారు సార్. నేను మామూలుగా ఎక్కువ రెస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కిట్ వాడుతున్నాను సార్ నేను. పర్లేదు సార్, బాగానే ఉంది. ఇప్పుడు ఇదేంటంటే పోయిన శ్రీరామనవమికి మా అల్లుడు చంద్రశేఖర్ వచ్చారు సార్ మా ఊరికి, ఈ భద్రాచలం ఏరియాకి. మా బంధువులు చాలా మంది వచ్చారు సార్ ఈ శ్రీరామనవమికి మా ఇంటికి. వచ్చినప్పటికి డెమో ఇచ్చారు. డెమో ఇస్తే చాలా మంది చూసి యాక్సిడెంట్ బాగుందని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మంది కిట్లు తీసుకున్నారు సార్. నేను కూడా ఊళ్ళో అందరు చెప్తున్నాను, వాళ్ళు కూడా ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు సార్. ఇప్పుడు ఇన్సులిన్ వాడే వాళ్ళు కూడా తీసుకున్నారు. నేను కూడా నాకు ఆరోగ్యం బాగుంది కాబట్టి నేను 10 మందికి చెప్పగలుగుతున్నాను సార్. నేను కూడా ఆరోగ్యం నాకు బాగుంది కాబట్టి వేరే వాళ్ళు కూడా ఆరోగ్యం బాగు చేయాలనే ఉద్దేశంతో నేను కూడా బిజినెస్ చేయాలనుకుంటున్నాను సార్. యాక్చువల్గా ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది, 25 members తీసుకున్నారు ఆల్రెడీ. నేనైతే బిజినెస్ చేసేసుకున్నాను. నేను కూడా చెప్పేది ఏంటంటే ఈ జూమ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పదలుచుకున్నాను. అట్లే మీ వెంకటరాజ్ సార్కి, ఈ ఆంధ్ర తెలంగాణలో పరిచయం వెంకటరాజ్ సార్కి, సాగర్ జోషి సార్కి థ్యాంక్స్ సార్, మెనీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. వెంకటరాజ్ సార్ వచ్చేసి ఫస్ట్ సింగిల్ కిట్ తీసుకున్నారు, తర్వాత నాకు కూడా కావాలని చెప్పేసి 2వ కిట్ కూడా తీసుకోవడం జరిగింది. రీసెంట్గా మనం ముంబై విజిట్ చేసినప్పుడు నాకు మోర్ పవర్ కావాలని చెప్పేసి 1+1 ఆఫర్లో ఉన్నప్పుడు మోర్ పవర్ కూడా సార్ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా తన యొక్క బోన్ స్ట్రెంత్ కానీ లేకపోతే
ఈ స్పైనల్ కార్డుకి సంబంధించిన ఆ ప్రాబ్లం ఏది ఉందో దాన్ని క్లియర్ చేసుకోవడానికి మోర్ పవర్ కూడా తీసుకోవడం జరిగింది సార్. ఎస్, గ్రేట్ సార్, గ్రేట్. అలాగే మంచి result వచ్చింది మన already. మన మన బయో అగ్రి ప్రొడక్ట్స్ ఏమున్నాయో వాటిని నెక్స్ట్ సార్కి వచ్చేసి మనకు అక్కడ 10 ఎకరాలు రోడ్డు మీదనే ఉంటుంది సార్. ఆ 10 ఎకరాలలో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నేచురల్ అగ్రి ప్రొడక్ట్స్ మనం వాడుతూ మన అగ్రికల్చర్ ఫార్మింగ్ కూడా సార్ ద్వారానే మనం పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం జరిగింది సార్ అదే ఏరియాలో. సుధాకర్ రెడ్డి గారు ఫుల్ టైమ్ మనకు కేటాయిస్తున్నారు సార్ అక్కడ. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు రాక్ ఇన్ మొండికుంట అండ్ భద్రాచలం ఏరియా సార్ విత్ ద హెల్ప్ ఆఫ్ సుధాకర్ రెడ్డి సార్. ఎస్, ఎస్, గ్రేట్ సార్. సో మంచి రిజల్ట్స్ తీసుకున్నారు, అలాగే చాలా మందికి ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇలాగే హెల్ప్ చేయండి సార్, ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలి. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే నెక్స్ట్ అక్బర్ వలీ సార్, వెల్కమ్. మిలియనీర్ అక్బర్ వలీ సార్. ఓకే లీడర్స్, ఇంకా జస్ట్ 30 minutes ఉంది, టైం టు టైం క్లోజ్ చేయండి. సార్ 10 వరకు నమస్తే close సార్. చేయండి. జై బర్త్డే సార్ సార్. నమస్తే. సార్ జై బైటరియం. సార్ నేను రీసెంట్ ఒక 15 days బ్యాక్ ఆమెకు వచ్చేసి సార్ చాలా బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు. కండక్టర్ కదా, బస్సు ఎక్కి దిగడం చాలా కష్టంగా ఉండేది మేడంకి. అటువంటి ఆమె 3 days లో ఈజీగా బస్సు దిగి సార్ ఒక్క నిమిషం. ఈజీగా ఇది చేస్తుంది సార్ ఇప్పుడు ఆమె. బస్సు దిగడం కానీ ఎక్కడం కానీ చాలా షార్ప్గా తిరగడము ఇలా చేస్తుంది సార్ ఇప్పుడు. తర్వాత వచ్చేసి ఆమెకి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంది సార్. స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉండేసి నియర్లీ ఒక 3 lakhs దాకా ఖర్చు చేసింది సార్. ఓన్లీ 1 monthలో 3 lakhs ఖర్చు చేసింది. అది ఆమె వచ్చేసి ఇంకా వేరే డ్రైవర్ మన దగ్గర తీసుకున్నాడు సార్ షెఫ్యూల్ అని చెప్పి. ఆయన చెప్పినాడు ఆమెకి. చెప్తేనే ఆమె ఏం చేసిందంటే వెంటనే తీసేసుకుంది సార్. ప్రోడక్ట్ డబల్ కిట్ తీసుకుంది. ఆమె భర్త వచ్చేసి దీంట్లో యాక్చువల్ చెప్పాలంటే ఆమె భర్త పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు సార్. ఆటోమేటిక్గా ఆయనకు కూడా చాలా బాగున్నాయి సార్. ఆయనకు మోకాళ్ళ నొప్పులు, ఇద్దరికి మంచి రిజల్ట్ వచ్చింది సార్ వాళ్ళకి. తర్వాత వచ్చేసి ఒక ధర్మవరంలో ఒక పేషెంట్కి ఇచ్చాను సార్. ఆయన లావ్ ఎక్కువ ఉన్నాడు, చాలా వెయిట్ ఉన్నాడు సార్. 130 kilos పైన ఉన్నాడు. ఇప్పుడు 90 kilos ఉన్నాడు సార్. ఒక 2 months అయింది సార్ ఆయనకి ఇచ్చి. ఇలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి సార్. మన కంపెనీలో అయితే మన టీం వచ్చేసి ఇప్పుడు నేనైతే గుంటకల్ సార్, బాబా వలి సార్ టీము. చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు దాకా 270 మెంబర్స్కి ఇచ్చారు సార్ ఇప్పటికి. సార్ వినిపిస్తుందా సార్? యా వినపడుతుంది. ఈ విధంగా సార్. తర్వాత వచ్చేసి ఒక అబ్బాయికి 3 days లో పెరాలసిస్ 20 years నుంచి ఉంది సార్. 5 years అబ్బాయి. 5 years అప్పుడు పడిపోయినాడు సార్ భూమి పైన. ఏమైందో తెలియదు. వాళ్ళ నాన్నగారు వచ్చేసి 20 years కాపాడుకుంటూనే వస్తారు. ఇప్పటికి 25 years అబ్బాయికి. మన ప్రోడక్ట్ ఇచ్చిన 3 daysకి లేచి కూర్చున్నాడు సార్ అబ్బాయి. ఆన్ బెడ్ పేషెంట్ అబ్బాయి. కాఫ్, కోల్డ్, ఫీవర్ 3 months నుంచి హెవీగా ఉంది. 3 monthsలో 30,000 రూపీస్ ఖర్చు చేశారట ఓన్లీ కాఫ్, కోల్డ్, ఫీవర్కి. అటువంటి సందర్భంలోన ఈమె ఇది వచ్చేసి ఆయనకి మంచి రిజల్ట్ చేసి దగ్గర 100 members చెప్పారు. తర్వాత వచ్చేసి ఇంకో పేషెంట్ వచ్చేసి 20 days లో ఒక అబ్బాయి అతనికి రిజల్ట్ వచ్చేసి మెడికల్ ఏజెన్సీనే ఉంది అతనికి. నమ్మలేదు సార్. ఫస్ట్ 4 months నన్ను బాగా సతాయించారు సార్. 4 months దాకా తీసుకోలేదు వాళ్ళు. 4 months తర్వాత ఏమైతే అది కావాలని చెప్పేసి మన బెల్ట్ ఉంటుంది కదా సార్, బ్రెస్ట్ బెల్ట్, సిలికాన్ బెల్ట్ ఇచ్చాను సార్ ఆయనకి. సిలికాన్ బెల్ట్ వేసుకొని టూర్కి వెళ్ళొచ్చారు వాళ్ళు. టూర్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఆయన వచ్చేసి ఒక కిట్ తీసుకున్నాడు సార్. ఫస్ట్ పేషెంట్ కోసం తీసుకున్నారు, వాళ్ళ అబ్బాయి తీసుకున్నాడు. తర్వాత ఫ్యామిలీ మొత్తం 4 కిట్లు బుక్ చేసుకున్నారు సార్ వాళ్ళు. సింగిల్ కిట్ 10,700 పెట్టి సింగిల్ తీసుకున్నారు సార్. డబల్ కూడా తీసుకోలేదు సార్.
ఇంకోటి వచ్చేసి సార్, మా ఇంట్లో అయితే సార్ నేను మా నాన్నగారి కోసం తీసుకున్నాను. రీసెంట్గా ఆయన కాలం అయిపోయింది సార్. అయింది యాక్చువల్గా అంటే ఎటువంటి మెడిసిన్ లేకుండా వెళ్ళిపోయారు సార్. ఎటువంటి హాస్పిటల్కి లేకుండా అకస్మాత్తుగా చనిపోయారు. నాకైతే మంచి రిజల్ట్, అసలు ఎటువంటి నరకం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. యాక్చువల్ అంటే డయాలసిస్ స్టేజ్, తర్వాత హార్ట్ వీక్ పేషెంట్ నాన్నగారు. లాస్ట్ టైం జూమ్లో ఒకసారి మాట్లాడిచ్చాను సార్ మీకు, పొలంలో ఉన్నప్పుడు నాన్నగారితో. ఇలా నాకు బాగుంది సార్ అని చెప్పారు 3 months బ్యాక్. కానీ ఆయన ఉన్నట్టుండి బాగా గట్టిగా మాట్లాడుతూనే ఇది అయిపోయినారు సార్. మంచం మీద కూర్చొని మాట్లాడుతూ ఇది అయిపోయినారు. ఇప్పటికి ఒక 20 days అయింది సార్. ఈ అబ్బాయి వచ్చేసి మా అబ్బాయి సార్. ఇప్పటికి 15 months సార్ అబ్బాయికి. పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు హాస్పిటల్కి వెళ్ళలేదు సార్ అబ్బాయి. ఈ అబ్బాయి సార్ ఈ రోజు వరకు హాస్పిటల్లో డెలివరీ చేసిన డాక్టర్స్ ఫోన్ చేసి తిడుతున్నారు సార్ నన్ను. నువ్వు ఏం మనిషి రావు, అసలు ఇంతవరకు ఒకసారి కూడా పిల్లల్ని హాస్పిటల్ తీసుకురాలేదు అంటున్నారు. ఎక్సలెంట్. అసలు ఈ అబ్బాయి వచ్చినప్పటి నుంచి ఎటువంటి పొజిషన్ పోయేంత అవసరం రాలేదు. ఈవెన్ టానిక్ కూడా వేసుకోడు సార్ లాస్ట్. టోటల్ మెడిసిన్ ఫ్రీ లైఫ్. అసలు వ్యాక్సిన్స్ అయితే వేపిస్తారు కదా సార్? సార్ ఈ రోజు వరకు వ్యాక్సిన్ కూడా వేయించలేదు సార్. ఓన్లీ ఫస్ట్ పుట్టినరోజు 5 days వేసినదే లాస్ట్ సార్. వ్యాక్సిన్ కూడా వెళ్ళలేదు సార్ దీనికోసం. హాస్పిటల్ స్టెప్స్ ఎక్కలేదు సార్. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వ్యాక్సిన్స్ కూడా వెళ్ళలేదు వాస్తవం చెప్పాలంటే. అసలు బుక్ రెడీ చేయలేదు సార్ ఈ అబ్బాయికి ఇంతవరకు హాస్పిటల్ని. లేదు సార్, వ్యాక్సిన్స్ వేపియాల్సి ఉంటుంది కదా టైం టు టైం, అవి వేయించండి సార్. కానీ కొంచెం హుషారు అబ్బాయి, అందుకోసం మేము వేపిలేదు సార్. హాయ్ బోల్ సార్, మామ హాయ్ బోల్ సార్. ఏజ్ ప్రకారం వేయాల్సినటువంటి వ్యాక్సిన్స్ కంపల్సరీ వేయించాలండి. అవి మాత్రం అశ్రద్ధ చేయకండి. 11 సంవత్సరాల వరకు ఎవ్రీ ఇయర్ వేయాల్సిన కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ వ్యాక్సిన్ వేయాల్సిందే. హెపటైటిస్ బి, హెపటైటిస్ ఏ చాలా ఉంటాయి సార్, కంపల్సరీ వేయించాలా. అవి మాత్రం మనం ఎటువంటి అశ్రద్ధ చేయొద్దు సార్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రియల్లీ గ్రేట్ టెస్టిమోనీస్. ఇలాగే చాలా ఉన్నాయి సార్. చెప్పాలంటే 200 members కి రిజల్ట్ వచ్చింది సార్ వాస్తవం చెప్పాలంటే. ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి రిజల్ట్ వచ్చింది. ఇంతవరకు ఎవరు కూడా లేదు అన్న వాళ్ళు లేరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఓకే సార్, ఓకే, ఆల్ ది బెస్ట్. అలాగే నెక్స్ట్ కమలమ్మ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. కమలమ్మ మేడం, వెల్కమ్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్. ఖమ్మంలో ఉంటాం సార్. మా అందరి టెస్ట్ నాకు చాలా నచ్చినాయి సార్, చాలా బాగున్నాయి. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు సార్. నాకు చదువేం లేదు, నేను ఫీల్డ్ చేయగలుగుతున్నా. నాకు ఫస్ట్ ఏంటంటే పారాలిసిస్ ఉంది సార్. 4 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మందులు వాడినా. ఒక సంవత్సరం అంతా వేస్టేజ్ లో వాడినా కూడా ఏమంతా మంచిగా అనిపించలేదు సార్. ఇది వాడబట్టి నేను 4 నెలలు అయింది. 2 నెలల్లోనే నాకు రిజల్ట్ వచ్చింది సార్. ఇది నేను ఆరోగ్యంగా ఉన్నా. నేను 65 kgs ఉన్నా సార్. 5 kgs దగ్గర ఇప్పుడు 60 kgs ఉన్నా. ఇప్పుడు నా వయసు కూడా 60 సంవత్సరాలు సార్. ఈ రోజు మా బాబుకి ఐడి వేసినాను సార్. మా ఇద్దరు కొడుకులకి కాకుండా ఈ రోజు ఐడి వేయాలని లవ్ కుమార్ సార్కి పంపించిన సార్ ప్రూఫ్స్. వేస్తారు వాళ్ళు. ఇక నేనైతే ఫీల్డ్ చేస్తాను కానీ సార్ ఇప్పుడు ఏమంటారంటే ఇన్ని డబ్బులా అంటారు. లక్షలు అయితే పెడతారు కానీ మా 11,000 పెట్టలేకపోతారా అని ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్లు చేస్తుంటే సార్ మరి వాళ్ళు మళ్ళీ ఫోన్లు చూసుకొని కూడా మళ్ళీ చేయట్లేదు. ఏంటంటే ఏమి ఇట్లనే ఇసుకిస్తుందిలే అన్నట్టుంది. కానీ వాళ్ళకి జబ్బులు ఉంటున్నాయి, డబ్బులు ఉంటున్నాయి, డబ్బులు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి. కానీ వీడియో ఆన్ చేసుకోండి మేడం. సారీ సార్, చేయాల్సిందేనా? వీడియో అందరూ చూస్తారు కదా. సరే
ఈ రోజు 1 గంటకి పోయి 2 కిట్లు పట్టుకొచ్చుకున్నా సార్. ఇప్పుడు ఉన్న ఇంట్లోనే కిట్లు. ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు సార్. షుగర్ పేషెంట్ కి ఇవ్వాలని ఆర్డర్లు ఉన్నాయి సార్ 2 వాళ్ళకి ఇవ్వాలని 2 కిట్లు కూడా పట్టుకొచ్చిన. మన పికప్ సెంటర్ లవ్ సార్ చెప్పాడు, లవ్ కుమార్ సార్. అక్కడికి వెళ్ళి 2 కిట్లు పట్టుకొచ్చాను సార్. ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు సార్. నేనైతే చదువులేదు సార్, కాకపోతే అందరు టెస్ట్ బాగా నచ్చినాయి. అసలు ఈ యాండ్రస్ పెట్టడానికి నేను ఎంత కష్టపడ్డాను సార్. ఇప్పుడు చాలా సేపటి దాకా యాండ్రస్ రావట్లే నాకు. చాలా సేపటి వండర్ఫుల్ దాకా వండర్ఫుల్ మేడం. చదువుతోనే ఏం సంబంధం లేదు మేడం. సో అందరికి హెల్ప్ చేయాలనే కోరిక ఉండాలి. సో అంతే అన్నమాట. ఇక్కడ చాలా ముందుకు వెళ్ళొచ్చు. సార్ ఇప్పుడు ఇట్ల కోసం వెళ్ళేటప్పుడు సార్ నేను వెళ్తా ఉంటే అందరికి మా ఫోన్ నెంబర్ లేట్ జరుగుతుంది, నేను ఫోన్ నెంబర్ తీసుకుంటున్నా, మళ్ళీ రిటర్న్ చేయగలుగుతున్నా. వాళ్ళు చూస్తామని అంటారు కానీ ఫోన్ చేసేటప్పటికి వాళ్ళ అవి మళ్ళీ చూసుకొని కూడా చేయట్లేదు సార్. అందరు టెస్ట్ బాగున్నాయి సార్, చాలా నచ్చినాయి. ఒక ఆయన 28 లక్షలు పెట్టినా కూడా పాపం ఆయనకి తక్కువ కాలేదని అంటే ఇప్పుడు కొన్ని డెమోలు చూపిస్తున్నాయి సార్. ఎక్కడంటే నాకినగూడెంలోనే 13 లక్షలు అయింది సార్ అతనికి. 13 లక్షలు అయినా కూడా తక్కువ కాలేదు. మన 11,000తో ఆయన లేచి కూర్చుంటూనే నడుస్తుంది. మళ్ళీ మణికంఠ అది కూడా వీడియోలో పెట్టారు సార్, గ్రూప్ లో పెట్టారు. నేను అట్లా చూస్తున్నా. ఈ ఒక్క ఇంట్లోనే 2 పిల్లలు సార్, 6 సంవత్సరాలు నడుచుకుంటూ 2 పిల్లలు కాకుండా పాపం బెడ్కే పరిమితం అయిపోయారు. ఆ వీడియోలు చూసి వాళ్ళకి నేను వీడియోలు చూపించడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోలు చూపించి ఇట్లా వచ్చింది. మళ్ళీ నడిచేటప్పుడు కూడా వాళ్ళ అమ్మ వీడియో చూపిస్తారు, గ్రూప్ లో పెట్టారు. ఆ వీడియో కూడా పంపించారు సార్. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వాళ్ళు మీ వాయిస్ వస్తలేదు మేడం. మీ వాయిస్ వస్తలేదు. మళ్ళీ వాయిస్ సిగ్నల్ బ్రేక్ అవుతున్నట్టుంది మీకు. చదువుకు సంబంధం లేకపోయినా సార్ ఏంటంటే నేను ఇంట్లో ఉంటే నా పిల్లల మీద నాకు భారంగా ఉంటుంది. నేను కూడా తెలివి వర్క్ చేయాలి అని అందరికీ సో మీ వాయిస్ టోటల్ గా ఆగిపోయింది మేడం. ఓకే, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీకు. ఓకే, సో చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు మేడం. ఇలాగే చేయండి, చదువుతో ఏం సంబంధం లేదు. ఆల్ ది బెస్ట్. అలాగే మారిపల్లి అనిత మేడం, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్. వీడియో ఆన్ చేసుకోండి. చేసుకున్నాను సార్, వీడియో ఆన్ చేసుకున్నాను. చాలా మందికి ఉంది. మేడం మీ వాయిస్ క్లియర్ వస్తలేదు. ఒక అబ్బాయికి 5 years, అబ్బాయికి 5 years నుంచి మీ వాయిస్ క్లియర్ రావట్లేదు మేడం, సిగ్నల్ ప్రాబ్లం. వాయిస్ క్లియర్. వాయిస్ నాట్ క్లియర్ మేడం. ఇప్పుడు క్లియరా సార్ వాయిస్? ఇప్పుడు ఓకే అండి. ఎస్. హలో సార్. లేదు, వస్తలేదు మేడం. 5 years నుంచి బాబుకి ఒక మేము భువనగిరిలో ఇచ్చాం సార్ కిట్. ఆ బాబుకి 5 years నుంచి వస్తున్నాయి. ఓకే సార్, 5 years నుంచి బాబుకి ఫిడ్స్ వస్తుండే. అయితే ఇప్పుడు 13 years బాబుకి. తనకు టాబ్లెట్ ఒక్క పూట వేయకపోయినా కానీ ఎఫెక్ట్ చూపించేదంట సార్ తనకి ఒక 1 day లోనే.
కానీ ఇప్పుడు 2 months నుంచి వాడుతుంటే ఒక్క రోజు కూడా టాబ్లెట్ వేయకుండా ఒక 2 days చూసిరంట వాళ్ళు. ఒక్క రోజు కూడా వాళ్ళకి ఎగ్జాక్టింగ్ గా ఫీల్ అవుతున్నారు సార్ మా బాబుకి. ఇప్పుడు నేను రోజుకి అసలు 2-3 సార్లు వేస్తున్నానట సార్ టాబ్లెట్లు. ఒక్క పూట కూడా టాబ్లెట్ వేయట్లేదు సార్ బాబుకి. సూపర్ రిజల్ట్ సార్. ఇంకా నిన్న మొన్న ఒక షుగర్ పేషెంట్ కి ఇచ్చినాము, వచ్చింది సార్ రిజల్ట్. ఆ ఆంటీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒక 3 kits బుక్ చేయిస్తుంది వాళ్ళ సిస్టర్స్ కి, ఓన్ సిస్టర్స్ కి. ఇంకా చాలా ఉన్నాయి సార్ రిజల్ట్. చెప్పాలంటే నాది కూడా ఒక టెస్టిమోనీ సార్. నేను ఒక పేషెంట్ ని చెప్పాలంటే ఒక 4 years బ్యాక్ అయితే నేను పేషెంట్ ని తిరిగని హాస్పిటల్ లేదు. నాకు 5 years బ్యాక్ యాక్సిడెంట్ అయినుండే. దానివల్ల నేను చాలా సఫర్ అయినా. హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్స్ అంటే అన్ని హాస్పిటల్స్ తిరిగినా. నాకు ఇట్లా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుండే సార్. ఇంకా చాలా నరాలన్నీ లాగుతుండే, తలకు దెబ్బ తాకింది కదా, చాలా నరాలన్నీ లాగుతుండే, ఇరిటేషన్ వస్తుండే, నాకు కోపం చాలా వస్తుండే అనమాట టాబ్లెట్లు వాడడం వల్ల. ఒక 5 months నుంచి ఒక్క టాబ్లెట్ కూడా నేను వేసుకోవట్లేదు సార్. డాక్టర్ అయితే నాకు నువ్వు లైఫ్ లాంగ్ ఉన్నన్ని రోజులు టాబ్లెట్లు వాడాలని చెప్పిండు, కానీ నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ ద హోస్ట్. రియలీ మేడం. సో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అలాగే ఇవ్వండి, చాలా మందికి హెల్ప్ చేయండి. ఆల్ ది బెస్ట్ మంచి మేడం. బిజినెస్ కూడా అవుతుంది సార్. అసలు ఈ రోజు దమ్మాయి కూడా వెళ్ళినాము. అక్కడ 5 years అవుతుందంట సార్. వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళకి చెప్పగానే అర్థం చేసుకున్నారు. ఒక 2 days లో బుక్ చేసుకుంటున్నారు సార్ వాళ్ళు. ఒక 5 members కి చెప్పినాం సార్. 5 plans చెప్పినాము. 5 plans లో 4 plans సక్సెస్ అయినాయి సార్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అసలు. వాళ్ళకి చెప్పగానే అంటే ఇన్ని రోజులు మాకు ఎందుకు తెలియలేదని అడుగుతున్నారు వాళ్ళు. మీ పేరు చెప్పినాం సార్ మేము. మన హైదరాబాద్ కి తీసుకొచ్చింది ఈసారి అని మీ ఫోటో చూపించినాము. మేము నెక్స్ట్ మంత్ ముంబై వెళ్తున్నాం అని చెప్పినాం సార్. అక్కడ మేము ప్రొడక్ట్ ఎలా తయారైతుంది అని చూడడానికి వెళ్తున్నాం అని చెప్పినాము. వాళ్ళు ఎగ్జాక్టింగ్ గా అసలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. చాలా బాగా అనిపించింది సార్. అసలు ఈ రోజు మేము కష్టపడ్డదానికి ఫలితం అనేది, హార్డ్ వర్క్ అనేది సింపుల్ గా అనిపించింది సార్ నాకు ఈ రోజు. గ్రేట్ మేడం. సో ఇలాగే వర్క్ చేయండి మేడం. సో తప్పకుండా అందరికి అర్థమవుతుంది. మెల్లగా అయినా సరే అందరికి అర్థమవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మ్యాగ్నెట్ రమణ సార్, వెల్కమ్. నమస్తే సార్. సార్ నమస్తే. ఈ బయట ఫ్యామిలీ మిత్రులందరికీ పేరు పేరున శుభ సాయంత్రం సార్. ఎక్సలెంట్ సార్. మన ప్రోడక్ట్ చాలా 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 ఎక్సలెంట్ ఉంది. ఈ కృతజ్ఞత అంతా మై అప్లైనర్స్కి అలాగే సాగర్ జోషి గారికి దక్కుతుంది. ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నారు కూడా. అలాగే మా దగ్గర రిజల్ట్ ఏంటంటే అమ్మగారికి ఆపరేషన్ పడవలసింది బ్యాక్ పెయిన్కి 4 daysలో నొప్పి తగ్గిందండి. ట్యాబ్లెట్ ఆఫ్ చేస్తారు. అలాగే ఇంకో పర్సన్కి కూడా బ్యాక్ పెయిన్కి సయాటిగా తీసుకున్నారు. 4 daysలో అతను కూడా ట్యాబ్లెట్ ఆఫ్ చేయడం జరిగింది. అతనికి చాలా 2 ఆపరేషన్లు పడతాయని చెప్పారంటే డాక్టర్ గారు. బ్యాక్ పెయిన్ నరం నొక్కేస్తుంది, పైన ఓపెన్గా ఒకటి చేయాలి, బోన్ ఎరకలో బోన్ కింద ఒకటి చేయాలి నరం కింద అన్నారంట. అలాంటి అతను కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది సార్. అలాగే 60 నుంచి 70 మధ్యలో ఉంటుందండి వయసు ఒక పెద్ద ఆయనకి. 12 సంవత్సరాల నుంచి పెరాలసిస్తో కుడి చెయ్య కుడికాలు ప్రాబ్లం, స్పర్శ లేదు. అలాంటి వ్యక్తికి మన ప్రోడక్ట్ తీసి ప్రీమియం కిట్ ఇచ్చామండి. ఇచ్చిన 3వ రోజే కాలు చెయ్య మూమెంట్ వచ్చింది. 1 weekలో లిఫ్ట్ చేస్తున్నారు. 1 month కల్లా ఊత పట్టుకొని కాలు ఇడుచుకొని నడవగలుగుతున్నారండి ఇంట్లో. అలాగా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ సార్. అలాగే పెరాలసిస్, బీపీ, షుగర్ ఒక లేడీకి ఇచ్చామండి. ఆ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆవిడకి. ఆవిడకి టోటల్గా 40 రోజుల్లో క్లియర్ అయ్యిందండి 3 ప్రాబ్లమ్స్. అలాగే 73 సంవత్సరాల పర్సన్కి అతను రిటైర్డ్ ఎండిఓ గారు. అతను 2025వ తారీఖున ఇచ్చామండి. 2014వ తారీఖుకి మ్యాగ్నెట్ పరశురామ గారు మేము కూడా వెళ్ళి వీడియో కూడా తీసాం. అది తీస్తే భోజనం ముందు 220, 240 ఉన్న షుగరు ఆఫ్టర్ మీల్స్ లంచ్ తర్వాత మీల్స్ తర్వాత 108, 106 ఉందన్నారండి. చెక్ చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. సాగర్ జోషి గారికి వేరే పాదాభివందనాలు సార్. మనందరం కూడా సార్కి రుణపడి ఉంటాం. ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా 2వ జన్మ ఎత్తినట్టే సార్. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్.
చాలా బాగుంది సార్. యా ఓకే, థ్యాంక్ యూ రమణ సార్, రియలీ వండర్ఫుల్ టెస్టిమోనీస్. అలాగే అందరికి హెల్ప్ చేయండి సార్, ఇలాగే ఆల్ ది బెస్ట్. తప్పకుండా సార్. యా ఓకే అలాగే సార్, థ్యాంక్ యూ. సుబ్బారావు సార్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు జూమ్ ఎస్ మీటింగ్ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు. ఎందుకంటే సార్ ప్రతి ఒక్కరం కూడా మనం ప్రొడక్ట్ వాడుతున్నాము, వాడి ప్రతి ఒక్కరం కూడా టెస్ట్ మనీ చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకు కూడా అర్థమైద్ది. ఒక్కొక్కరు అడగలేరు, ప్రతి ఒక్కరు కూడా అడగలేరు కాబట్టి ప్రతిదీ కూడా మనము టెస్ట్ మనీ రూపంలో మనం చెప్పడం వల్ల అందరికీ తెలుస్తుందండి. ఇంతకుముందు మా భార్య మాట్లాడింది నాకు షుగర్ గురించి సార్. నాకేంటంటే సింగిల్ కిడ్నీ, నేను ఎటువంటి మెడిసిన్ వాడకూడదు. అయితే వినోదిని మేడం గారు వాళ్ళ హస్బెండ్ సంతోష్ గారు నాకు దీని గురించి నాకు ఇలా షుగర్ స్టార్ట్ అయింది సార్ అని చెప్పాను. టెస్ట్ చేయించిన తర్వాత సార్ మీరు పర్ఫెక్ట్గా ఇదే వాడండి, అందరికి మనమే చేస్తున్నాం కదా, మీరు ఇదే వాడండి, మీరు ఏం భయపడద్దు అని చెప్పారు. అయితే మేడం సార్ చెప్పిన దాన్ని బట్టి నేను వాడాను సార్. కరెక్ట్గా నెల 15 రోజులకి 300 ఉన్న షుగర్ నాకు 125కి వచ్చింది సార్. అది కూడా కరెక్ట్గా వాటర్ నేను అదే, ఎందుకంటే ఇప్పుడని కాదు, మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కిట్ ఉంది సార్. ఎవరిది వాళ్ళు, మా బాబుకి, మా మిస్సెస్కి, నాకు అందరికీ ఉన్నాయి. మేము ఆర్డినరీ సార్ తీసుకున్నది 8400 కిట్లే అందరం తీసుకున్నది. కాకపోతే వాటర్ ఇదే వాటర్ వాడతాము, ఈ బెడ్ మీదే పడుకుంటాము, బెల్ట్ ధరిస్తాం కాబట్టి హెల్త్ ప్రాబ్లం అనేది చాలా తొందరగా తగ్గుతుంది. అదే కాకుండా సార్ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ చైర్మన్ గారు వాళ్ళు ఇంతకుముందు, రమేష్ గారు వాళ్ళు ఇంతకుముందు నేను డెమో చేయటం వాళ్ళు చూశారు సార్ నాది వాసవిలోనే. ఆ డెమో చూసి నిన్న ప్రత్యేకించి రమ్మన్నారు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఒకసారి మీ డెమో చూపిద్దరు రండి అన్నారు సార్. నిన్న వెళ్ళటం జరిగింది, దాదాపు ఒక 15 లీడ్లు వచ్చినాయి సార్. అలాగే మొన్న రాజమండ్రి వెళ్ళాం సార్. మేము రాజమండ్రి వెళ్తే కూడా రాజమండ్రిలో పేరవరం, అదేంటంటే అక్కడ మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది సార్. అది ఒక స్టాల్ తీసుకొని స్టాల్ వేసి మేము డెమోలు చేయడం జరిగింది సార్. చాలా ఎండలో కూడా గోదావరి ఒడ్డున చేసాం సార్. చాలా వరకు ఎంత రిజల్ట్ అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్కరు మాకు కావాలి అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ ఒకసారి అయితే 15 లక్షలు పెట్టి డిస్ట్రిక్ట్ పాయింట్ తీసుకుంటాను రెడీగా ఉన్నారు సార్. ఒకసారి అయితే అంటే అక్కడ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బయోటోరియం అంటే ఒక్క ఏరియాని కాదు, ప్రతి ఏరియాకి కూడా మనకి దేశ విదేశాలకు కూడా వెళ్తుంది. కాబట్టి వెంకటరాజ్ సార్ మీ ద్వారా తెలుగు రాష్ట్రాలు రెండింటికి అందింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా చేద్దాం సార్. అలాగే మొన్న మా బామ్మర్దిని కూడా మీకు పరిచయం చేశాను సార్, ఏలూరు నుంచి సురేష్ గారు అని చెప్పేసి. తనకి కూడా రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రాబట్టి మీ దగ్గరకు వచ్చి కలుస్తానన్నారు, అందుకని ఆ రోజున పంపించాను సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా, ఇప్పుడు నాకు మా మిస్సెస్ కూడా నా రిజల్ట్, ఇంకో రిజల్ట్ కూడా చెప్పింది. నాకేంటంటే బొడ్డు కింద ఒక ఆర్గాన్ అనేది పెరిగిందన్నారు సార్. ఆ ఆర్గాన్ పెరగటం వల్ల కంపల్సరిగా నాకు ఆపరేషన్ చేయాలన్నారు. ఇప్పటికే ఆల్రెడీ ఆపరేషన్ చేసి ఉన్నాను, నేను మెడిసిన్ యూజ్ చేయకూడదు, ఎలా నేను బాధపడుతున్నాను. అదేంటంటే బొడ్డు కింద అది చాలా బాగా పట్టేస్తూ ఉంటుంది సార్, చాలా బాధపడేవాడిని. అలాంటిది ఈ వాటర్ ఫ్యాటే పొట్టక కట్టుకునేవాడిని, డైలీ 2 hours మ్యాట్రెస్ మీద పడుకునేవాడిని, ఇదే వాటర్ తాగేవాడిని. నాకు ఎటువంటి ఆపరేషన్ లేకుండా క్లియర్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ముందు ఫస్ట్ ఈ బయోటోరియం ప్రొడక్ట్ అనేది తీసుకుంటాం గొప్పగా సార్. ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా వాడితే రిజల్ట్ రాని ఇల్లు అనేది ఉండదు సార్. మా ఇల్లే ఎగ్జాంపుల్. మా మేడంకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే 1, 2 కాదు, ఇంకా చాలా ఆవిడ చెప్పలేకపోయింది, కానీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్. ప్రతి సమ్మర్లో ఆమెకి గ్లూకోజ్ ఎక్కించాల్సి వస్తుంది, ప్రతి సంవత్సరం కూడా టైఫాయిడ్ వస్తుంది. జ్వరం వారానికి 5 రోజులు ట్యాబ్లెట్లు వేయాలి సార్. 5 రోజుల్లో కనీసం జ్వరానికే 3-4 రోజులు వేయాల్సి వస్తూ ఉంటుంది, అంత హెవీ ఉండేది. మా ఇంట్లో ఉన్న మెరకేలు మాత్రం మామూలుగా కాదు సార్. మోకాళ్ళలో గుజ్జరిగిపోయి మనకు వాష్రూమ్కి వెళ్తే కూడా ఆ ట్యాప్ పట్టుకొని లెగిసిన రోజులు ఉన్నాయి సార్. అవి అన్నీ కూడా తగ్గినాయి. కేవలం ఏంటంటే మీరు స్టేటస్ పెట్టడం, స్టేటస్ మేము చూడటం, మేము అడగటం, ప్రశాంత్ సార్ చూపించటం. ప్రతి ఒక్కరికి డెమో ముఖ్యం సార్. లైవ్ డెమో చూస్తే ఎటువంటి వారైనా కానీ కంపల్సరీగా తీసుకుంటారు. మనం తీసుకునేదే కాకుండా 10 మందికి హెల్ప్ చేద్దాం సార్. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అక్కడ అని లేదు. నేను మా సినీ ఫీల్డ్లో కూడా, సీరియల్ ఫీల్డ్లో కూడా, ఎందుకంటే మేము ఆర్టిస్టులం కాబట్టి
ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాం సార్. ఇంతకు ముందు వెళ్ళేవాళ్ళం కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాము. మేము కూడా సినీ ఫీల్డ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అందిస్తాము. ఇలాగే ఇంకా నేను నేను ఎంతో మందికి ఇవ్వాలి ఆరోగ్యాన్ని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరం కూడా ఇలా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా అందరం కృషి చేద్దాం. థ్యాంక్ యూ సార్. జై బయోటోరియం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రియలీ మంచి టెస్టిమోనీ. అలాగే చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. సో అందరికీ అవసరం సార్ ఇది, సినీ ఫీల్డ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా. సో ఇలాగే హెల్ప్ చేయండి, అందరికి కూడా బ్లెస్సింగ్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, ఫ్రెండ్స్, కరెక్ట్ గా 10 o'clock అవుతుంది మనకు. సో 2 hours సెషన్ కంప్లీట్ అవుతుంది. సో అలాగే మళ్ళీ నెక్స్ట్ వీక్ హెల్త్ టెస్టిమోనీస్ ఉంటాయన్నమాట. సాటర్డే కంపల్సరీగా కూడా అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సాటర్డే. సో 2 hours సెషన్ పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇలాంటి ఎన్నో రకాల రిజల్ట్స్ ఇక్కడ మనకు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్టిమోనీ చెప్పండి, మీకు వచ్చిన టెస్టిమోనీ ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఈ టెస్టిమోనీ వినడం కోసం కొత్త వాళ్ళని కూడా ఎక్కువ మందిని ఇన్వైట్ చేయండి. సో ఎందుకంటే టెస్టిమోనీ ద్వారానే ప్రతి ఒక్కరు కూడా మనం చాలా పెద్ద బిజినెస్ కూడా అవ్వడానికి అవకాశం ఏంటంటే కూడా ఈ టెస్టిమోనీస్ ద్వారానే. సో ఇంతకుముందు ఓన్లీ హిందీలోనే చూసే వాళ్ళం, ఇప్పుడు తెలుగులో అద్భుతమైన కొన్ని వేల టెస్టిమోనీస్ ఆల్రెడీ వచ్చేసినాయి మనందరికి కూడా. సో పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి, అందరికీ హెల్ప్ చేయండి, అందరికీ హెల్త్ అండ్ వెల్త్ అవకాశాన్ని కూడా ప్రాపర్గా అందించండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇవాళ సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. అలాగే ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా మరి క్లోజ్ చేద్దామా సెషన్ ఇక? ఓకే సార్. ఎవరు మాట్లాడేవారు లేనట్టున్నారు కదా. ఎస్ రాములు సార్. హలో రాములు ఎస్ గారు. మేడం, మేడం. రాముల్ గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్, వారికి అవకాశం. యా ఎస్ విఎస్ రాములు సార్, వెల్కమ్. ఐకాన్గా ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఒక చిన్న టెస్టిమనీ కాదు సార్, ఒక చిన్న మనకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఇప్పుడు యూఎస్ఏకు ప్రోడక్ట్ పంపించారు సార్. పంపించచ్చు సార్. అదే ఇప్పుడు ట్రంప్ ఏదో స్ట్రిక్ట్ చేస్తుండు అని ఒక 2 డబుల్ కిట్లు పంపించాలి సార్ నాకు నెక్స్ట్ మంత్ లో. ఓకే ఓకే, అది ఇక్కడ నుంచి కాదు సార్, మన హైదరాబాద్ నుంచి వెళ్ళదు. ఆ పర్సన్ వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళు తీసుకెళ్ళొచ్చు డైరెక్ట్ గా, కానీ కొరియర్ లో పంపించాలంటే మన హైదరాబాద్ నుంచి తీసుకోవట్లేదు ఎవరు కూడా. ఇది అహ్మదాబాద్ నుంచి అనమాట, అహ్మదాబాద్ నుంచి పంపించండి. సో నేను చెప్తాను ఇప్పుడు పర్సన్ వెళ్తుంది సార్, పర్సన్ వెళ్ళినప్పుడే తీసుకెళ్తారు. తీసుకెళ్ళచ్చు సార్, చాలా వెళ్ళినాయి ఇప్పుడు అలాగా. అట్లా తీసుకోవాలి, నో ప్రాబ్లం, తీసుకెళ్ళొచ్చు. ఓకే సార్. అట్లయితే మిమ్మల్ని కనుక్కుందామని చేసినాను. యా తీసుకెళ్ళొచ్చు, పర్సన్ వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్ళొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మనకి ఇంకా హ్యాండ్ రైజ్ చేశారు చాలా మంది. 10 అయింది సార్, మనకు సెషన్ క్లోజ్ చేద్దాం అనుకున్నాము 10 o'clock. ఓకే, ప్రశాంత్ సార్ వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను మహేష్ గౌడ్ సార్. ఎస్ సార్, మహేష్ సార్ వెల్కమ్. బాగున్నారా సార్? ఎస్ వండర్ఫుల్ సార్. సార్ మేము భువనగిరిలో ఉన్నాం సార్, ఫీల్డ్ వర్క్ లో ఉన్నాము. ప్రశాంత్ సార్ ఫోన్లతో నేను మాట్లాడుతున్నా సార్. ఓకే, నేను రవి సార్, ప్రశాంత్ సార్, ఇక్కడ సంగారెడ్డి నుంచి ప్రశాంత్ సార్, వీరందరం కూడా భువనగిరిలో ఉన్నాం సార్. ఫీల్డ్ వర్క్ అయిపోయింది, ఇప్పుడే జస్ట్ బయలుదేరినాం సార్, రిటర్న్ అయినాము. యా సో మనకు టెస్టిమోనీ ఏంటంటే సార్, ఈరోజు నేను సంగారెడ్డిలో మనము ఇచ్చినాం సార్, థైరాయిడ్ ప్రాబ్లం ఉందని ఇచ్చినాము. ఆమెకు దాదాపు 58-60 ఏళ్ళు ఉంటుంది సార్ ఆమెకు. సో లాస్ట్ మంత్ లో మనము థైరాయిడ్ ప్రోడక్ట్ ఇచ్చే ముందు టెస్ట్ చేయించుకోమని చెప్పినాం సార్ మనకు. అయితే మనకు ఆమెకు టెస్ట్ల రిపోర్ట్లు ఏమిందంటే 10.2 వచ్చింది సార్ TSH మనకు థైరాయిడ్. సో ఒక 29 days వాడిన తర్వాత ఆమెకు దాదాపు 2.495 వచ్చింది సార్. అంటే దాదాపు థైరాయిడ్ అనేది కూడా కంప్లీట్ గా నార్మల్ అయిపోయింది ఆమెకు. హలో వండర్ఫుల్ సార్. సార్
అది రిపోర్ట్ కూడా మీకు రేపు నేను మార్నింగ్ షేర్ చేస్తాను సార్, మీకు గ్రూప్ లో మీకు షేర్ చేస్తాను నేను. సో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సార్ ఆమెకు, అసలు నమ్మలేని రిజల్ట్ అన్నమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ వాళ్ళ ఇంట్లో అందరు ఫ్యామిలీ మొత్తం కూడా. సో దీని ద్వారా ఏం జరిగిందంటే ఇమీడియట్లీగా వాళ్ళ కూతురు వాళ్ళ ఉంటారు కదా సార్, వాళ్ళ రిలేషన్ ఉంటారు కదా, ఇమీడియట్లీ ఒక 4 ప్రోడక్ట్లు తీసుకోవడం కూడా జరిగిపోయింది ఆ రోజు. ఏ రోజైతే మనకు రిజల్ట్ రిపోర్ట్ వచ్చిన రోజు వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా 4 కిట్లు తీసుకోవడం జరిగింది సార్ ఆ రోజు. గ్రేట్ ప్రొడక్ట్ అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది రిపోర్ట్లు అందరికి సార్. నేను రిపోర్ట్ మీకు షేర్ చేస్తాను సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. అలాగే ఫీల్డ్ వర్క్ అండ్ గ్రౌండ్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ సక్సెస్ అవ్వడానికి. సార్. సో ఫీల్డ్ వర్క్ లోనే ఉన్నారు ఇంకా. ఆల్ ది బెస్ట్ సార్. సార్ ఓకే లీడర్స్, నెక్స్ట్ మనకు ఆల్రెడీ టైం అయింది కాబట్టి, సో అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక మంచి అద్భుతమైన మనకు అప్డేట్ రావడం జరిగింది అనమాట. బ్రహ్మాస్త్ర 2 రేపు లేదా ఎల్లుండి CMD సార్ కూడా లైవ్ అందరికి మళ్ళీ జూమ్ తీసుకోబోతున్నాడు. ఇవాళ ఓన్లీ 25 lakhs అండ్ అబోవ్ లీడర్స్ తో డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఒక అద్భుతమైన అప్డేట్ అని చెప్పొచ్చు అనమాట. మళ్ళొకసారి అదేంటంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఇవ్వబోతుంది కంపెనీ మనందరి కోసం. అది నెక్స్ట్ మంత్ మనకు 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. మే మంత్ అలాగే జూన్ అండ్ జూలై ఈ 3 months టార్గెట్ అనమాట. సో ఈ 3 months టార్గెట్ లో ప్రతి ఒక్కరు కూడా ఒక కేటగిరీ ఇవ్వడం జరిగింది CMD సార్. ఆ కేటగిరీ ప్రకారం సో మనకు ఆగస్టు 11